కూడా రెండు ఫోన్లు ఉంటాయి కనుక స్టార్ట్ చేస్తా ఒక ఫోన్ అనమాట. ఓకే సార్. బట్ ఏమైందంటే ఈరోజు కొద్దిగా అంటే మాట్లాడుతున్నానికి సో అట్లా మాట్లాడుతూ పిల్లలతో కూడా మంచి కొద్దిగా ఎంజాయ్ గా మాట్లాడుతూ ఇక అందులో ఉండిపోయాను. అంతే ఖచ్చితంగా గుర్తొచ్చింది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో డియర్ పార్ట్నర్స్, ఇప్పటిదాకా కూడా సీడ్ ఫండింగ్ మీద ఈరోజు కూడా ఎంత అంటే 5, 10, 15 సో 2,62,000 వరకు ఈరోజు మళ్ళీ సీడ్ ఫండింగ్ జరిగింది. గ్రేట్ థింగ్స్, చాలా బాగా చేసుకుంటున్నారు. ఇదే ఫోకస్ పెట్టండి. మీకు రిఫరల్ ఇన్కమ్ కూడా కనబడుతుంది అనుకుంటున్నాను. చూద్దాం, అదంతా నేను చూడలేదు ఈరోజు. ఇప్పటిదాకా కూడా సీడ్ ఫండింగ్ చేస్తూ జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ 7:20 అవుతుంది. 6:20 వరకు కూడా ఫుల్ బిజీ. ఈరోజు అప్డేట్ కూడా పూర్తిగా చూడలేదు నేను, అంటే పూర్తిగా బయటకు కూడా రాలేదు అప్డేట్. అందుకని చెప్పేసి కొటేషన్ తీసుకుని దానికి వచ్చాను. సో చాలా మంది కాల్ చేస్తున్నారు, సార్ నై పీవీసీ లేదు. అక్కడ అప్డేట్ నుంచి పూర్తిగా రాలేదు. సో ఇలా మనం చెప్పలేం కదా అలాంటప్పుడు. అప్డేట్ నుంచి పూర్తి వస్తే మనం ఏదైనా పూర్తి దాని గురించి మాట్లాడచ్చు. ఇంకా రాలేదు పూర్తిగా బయటకి. పూర్తి అప్డేషన్ నుంచి బయటకు వచ్చేంత వరకు, గుడ్ మార్నింగ్, పూర్తిగా బయటకు వచ్చేంత వరకు మనం ఏది కన్క్లూజన్ ఇవ్వలేము. సగమే చెప్పేది అనమాట. అందుకని వచ్చింది కూడా నేను ఈరోజు పూర్తిగా చూడలే. అంటే ఇప్పటిదాకా సీడ్ ఫండింగ్లు, టోకెన్ ఫార్మింగ్లు, సో కొంతమందికి యూఎస్డిటీలు ప్రొవైడ్ చేయడం, సో ఇదే పని ఉన్నాం అనమాట. ఇదే పనిలో కొద్దిగా బిజీ వీఆర్ ద బిజీ. బిజీ మేడం. సో దానివల్ల పూర్తి అప్డేషన్ ఏమొచ్చిందనేది కూడా పూర్తిగా ఇంకా చూడలేదు. చూద్దాం, మీటింగ్ లైవ్ లో చూద్దాం ఏముంది. సో వెల్కమ్ ఆల్. అందరు ఎలా ఉన్నారు? ఎవరైనా పూర్తి అప్డేషన్ చూస్తే షేర్ చేసుకోవచ్చు. నేను తర్వాత లాస్ట్లో చూస్తాను ఏమొచ్చింది అప్డేట్ గురించి. రమేష్ సార్ చూసారా? ఏదన్నా చూస్తే కనుక కొంచెం షేర్ చేయండి, స్క్రీన్ షేర్ చేస్తూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అనంతపురపు ఎంఎస్ రెడ్డి వెల్కమ్ సార్. ఏడెందుకు ఉండదు. హలో
గుడ్ మార్నింగ్, గుడ్ వెల్కమ్. మార్నింగ్. కోయిట్ టీమ్, గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడచ్చా సార్? మాట్లాడచ్చు. మీకు అన్మిటేషన్ ఇచ్చాను కదా, మీరు అడిగారు, అన్మిటేషన్ సార్, ఇచ్చాం, మాట్లాడచ్చు. గుడ్ ఈవినింగ్ టు ఇండియా పర్సన్స్ అండ్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఇండియా మార్నింగ్. పర్సన్ ఎట్లా లేదు, మనందరం ఒకటే లేదు పర్లవెన్ సార్, ఫ్యామిలీ లేదా పీవీస్ మీడియా ఫ్యామిలీకి అని అంటే చెప్పాలి. వెరీ గుడ్. కోయిట్ లో ఉండే వాళ్ళకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాం సార్. మాకేం మార్నింగ్ కాదు సార్ ఇది. మనకేంటంటే మీ- ఇప్పుడు ఇక్కడ మీకు కువైట్ లో ఎంత మీకు అవుతుందంటే టైం ఎంత సార్? 7:25 ఈవినింగ్. అంటే మనకు అక్కడికి 2 అంతేనా? గంటలన్నర ఫరక్, 2 గంటలన్నర తేడా. ఓకే, థ్యాంక్ యూ సార్. యాక్చువల్ అది గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ మోర్ అర్నింగ్. ఓకే, థ్యాంక్ యూ మాట్లాడు సార్. సార్. వెల్కమ్ సార్. ఓకే సార్. సార్, ఇవాళ ఎస్పెషలీ ఈ పెర్లవైన్ పీవీసీ మెటా సిస్టమ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఇవాళ పెర్లవైన్ సిస్టమ్ నుంచి మనం ఇవాళ మైగ్రేట్ అయ్యామో ఈ పీవీసీ మెటా సిస్టమ్ కు, మరి ఇప్పుడు వెంటనే అంటే తొందరగా చాలా స్పీడ్ గా ఈ యొక్క అప్డేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మరి చాలా మంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. నేనైతే యాక్చువల్ గా ఫ్రమ్ ది పాస్ట్ 5 years నుంచి ఈ యొక్క పీవీసీ పెర్లవైన్ సిస్టమ్ కు కనెక్ట్ అయి ఉన్నా. మరి పాత వారికి అయితే పెద్ద ఆశ్చర్యమే ఉండదు. కొత్త వారు ఎవరైనా ఉంటే దయచేసి అర్థం చేసుకోండి. ఈ యొక్క పెర్లవైన్ సిస్టమ్ లో పాత రోజుల్లో 2019 ఏప్రిల్ మే మాసంలో దాదాపు 2-3 weeks కూడా ఆపడం జరిగింది. కంప్లీట్ గా సిస్టమే ఆపి అప్గ్రేడేషన్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కూడా ఫ్రీక్వెంట్ గా అప్పుడప్పుడు 2019-20 మధ్యలో కూడా అప్పుడప్పుడు 3 days 4 days కూడా ఆపడం జరిగింది. కంప్లీట్ గా కూడా ఆపడం జరిగిన రోజుల్లోనే మేము భయపడలేదు. ఈ పొద్దు ఒక 2-3 hours అందులో ఇక్కడ సిస్టమ్ లో పీవీసీ మెటా సిస్టమ్ లోకి మైగ్రేట్ అయిన తర్వాత ఈ పీవీసీ మెటాను ఎప్పుడు కూడా ఆపకుండా పార్ట్ లో సీడ్ ఫండింగ్ కానీ టోకన్ ఫార్మింగ్ కానీ వాటిలో కొంచెం మాడిఫికేషన్ చేసేటప్పుడు ఒక 2-3 hours లోనే ఇంత భయపడిపోతున్నారో, కన్ఫ్యూజన్ అవుతున్నారో, ఆశ్చర్యపోతున్నారో మాకైతే అర్థం కావడం లేదు. దయచేసి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క సిస్టము ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకుపోయేదానికే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కొన్ని మాడిఫికేషన్ జరుగుతున్నది సిస్టమ్ తో కనెక్ట్ అయ్యి డే టు డే కాదు, అవర్ టు అవర్, అట్లీస్ట్ 2-3 hours కైనా కానీ ఖచ్చితంగా ఇప్పుడు అప్డేట్ కావాల్సిన పరిస్థితి అయితే ఈ యొక్క మన పీవీసీ మెటా సిస్టమ్ లో ఏర్పడింది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి పెద్దలు చాలా మంది కూడా మాట్లాడతారు, చాలా సంతోషం. అయితే కొన్ని తీసివేయడము, కొన్ని యాడ్ చేయడము, అంటే సబ్ట్రాక్ట్ చేయడం, అడిషన్ చేయడం కూడా జరుగుతూ ఉన్నాయి. మరి పీ2పీ తీసిన దాంట్లో ఏదైతే కొన్ని యూఎస్డిటీస్ కూడా మీకు కనపడకుండా పోయింటాయి. నా టీంలో కూడా నాతో పాటు ఒక 10 మంది కూడా యూఎస్డిటీలు కనపడలేదు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ అవి ఏదో విధంగా అప్డేట్ అవుతాయి. ఆ ఫార్మింగ్ వాల్యూ అయితే ఆల్రెడీ ఓల్డెన్ డేస్ లో మనం ఇంత ముందు అప్డేషన్ కాకుండా ఇంత ముందు అప్డేషన్ లో 4th వ్యూ రిపోర్ట్ అనేవాళ్ళం. ఆ 4th వ్యూ రిపోర్ట్ ఫార్మింగ్ వాల్యూ నుంచి కూడా దాన్ని ఎలిమినేట్ చేసేసి దాన్ని పూర్తిగా తీసేసి మనకు అప్డేట్ చేయడం జరిగింది. మన ఫార్మింగ్ వాల్యూను ఫార్మింగ్ వాల్యూ నుంచి సీడ్ వాడుకు అప్డేషన్ కూడా జరిగింది. మరి ఈ విధంగా పీవీసీ మెటా సిస్టమ్ లో రోజు ఏదో విధంగా మనకు అప్డేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి రోజుకు కాకుండా గంటకు, 2 గంటలకు, 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు కూడా 5 or 6 hours కోసారి కూడా అప్డేషన్ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా జరిగేదానికి ఇంకా అవకాశం ఉంది. మరి పీవీసీ మెటా ఏదైతే చెప్తాందో అదే చేస్తా ఉంది. దానికి మనం కనెక్ట్ అయ్యి ఉండాలా. ఆ యొక్క లేటెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఫైనల్ రిమైండర్ ఏదైతే మన మాలతూ రమేష్ సారు చాలా హెల్ప్ చేసి ఇమీడియట్ గా కూడా మాట్లాడడం జరిగింది. సార్ ఈ విధంగా చేస్తే బాగుంటుందంటే నేను ఇమీడియట్ గా దాదాపు 100 above సీడ్ ఫండింగ్ చేసేసి తర్వాత మిగతా వాళ్ళకు కూడా నా టీం కూడా ఇమీడియట్ గా ఒక 7-8 మందికి మాట్లాడి చేయించడం కూడా జరిగింది మధ్యాహ్నం. ఏదైతే ఇప్పుడు కూడా యూజర్ వ్యాలెట్ లో ఇంకా కనపడతా ఉంటే గన ఎవరు కూడా తప్పకుండా
అట్లీస్ట్ ఎంత ఒక 1.96 అంటే అరౌండ్ 2 బిఎన్బి ఖర్చు అవుతా ఉంది. దానికి వెనుకంజ వేయకుండా ఖచ్చితంగా సీడ్ ఫండింగ్ సెల్ఫ్ గానీ అదర్ గానీ చేసేయండి ఇమీడియట్ గా. మళ్ళీ తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఏదైతే ఏదైనా హోల్డ్ అయితే గన మనం దాన్ని మళ్ళీ తిరిగి రాబట్టుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు అనే విషయాన్ని గౌరవ పెద్దలు మన మల్తో రమేష్ సారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే చేయడం కూడా జరిగింది. ఆ విధంగా దయచేసి అందరూ చేయాలని, చేస్తారని ఆశిస్తున్నా. అదేవిధంగా సిస్టమ్ ను నమ్ముకొని ప్రతి ఒక్కరు కూడా చేస్తున్న ఈ ప్రయత్నాలు అందరికీ బాగుండాలని, అందరూ బాగుంటారని మనం కోరుకుంటాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అనుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉందని సవినయంగా మీకు అందరికి తెలియజేస్తూ, నేను ఈ యొక్క కువైట్ టీం దాంట్లో ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. ఓకే, ఏదైనా మీకు ఏదైనా కానీ తప్పు అనిపించింటే అన్యదా భావించొద్దని మరి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఓకే సార్, రైట్. Super, sir. Super. Great. Thank you, sir. Thank you for your information. Thank you very much. Super. గ్రేట్ Thank you. గ్రేట్. Great. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ. చాలా రోజులే మిమ్మల్ని గెలవక. మా మార్నింగ్ కూడా మీ వాయిస్ వినబడతలేదు. అంటే మీరు లేదు సార్, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, అనివార్య కారణాల వల్ల అర్లీ మార్నింగ్ అటెండ్ చేయలేకపోతున్నా. కాల్స్ కూడా కొంచెం ఎక్కువ అవుతున్నాయి, కొంచెం అందుకోసం చేయలేకపోతున్నా. తప్పకుండా ముందు రోజుల్లో తప్పకుండా వచ్చి మాట్లాడతాను సార్. తప్పకుండా రిచ్ భారత్ లో కూడా ఖచ్చితంగా మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు విన్నారు కదా. సో ఇలాగా మరి మన ఎవరు ఇంకా పూర్తిగా అప్డేట్ నుండి బయటకైతే రాలేదు సిస్టమ్. చాలా మంది కొద్దిగంత ఓపెన్ చేసి చూసి నాకు ఇక్కడ ఉండేటివి లేవు, అక్కడ ఉండేటివి లేవు, మరి ఎక్కడ వెళ్ళిపోయినాయి కరెక్టే, మరి ఎక్కడ యాడ్ అయింది, ఎక్కడ కనబడట్లేవు అనేది మీ అందరికి డౌట్స్ రావడం జరుగుతుంది. ముందుగా అదే విషయం మాట్లాడదు. సో ఇంకొక రోజు లేదా ఇంకొక 2 రోజులు వినిట్ ఓపిక. సో మన యొక్క యూజిటీ కానీ, మన పీవీసీ మీటర్ కానీ, ఈవెన్ ఒక్కటి కూడా సిస్టమ్ తీసుకోదు, దాన్ని అటు ఇటు చేయదు. ఇది ఒకటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ముందుగా ఫస్ట్ మీరు వర్రీ అయ్యే ముందు సిస్టమ్ని బిలీవ్ చేయాల్సింది 100% అంటే 100%, 99% 99 కాదు, 100% బిలీవ్ చేసి నిలబడండి. అప్పుడే ఇప్పుడు అంటే మీటింగ్ వచ్చే వాళ్ళు ఎట్లాగో ఎవరు అడగట్లేదు, తెలుసు ఆ విషయం, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. బట్ ఇది కూడా మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో కానీ, లేకపోతే మీ ఏమంటుందంటే బ్రాడ్కాస్ట్ లిస్ట్లో కానీ మీరు మెన్షన్ చేయండి. మీరు లీడర్లు ఉన్నారు కదా, మీ కింది టీంకి మీరు ఇన్ఫార్మ్ చేయాలా, వాయిస్ మెసేజ్ అందివ్వాలి. లేదా వాళ్ళ గ్రూప్లో లేరనుకోండి, ఒక్కొక్కసారి గ్రూప్లో మెసేజ్ వాళ్ళు చూడట్లేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? నేను గ్రూప్లో పెడతాను కరెక్ట్, అందరు గ్రూప్లో చూడట్లేదు, సో అగైన్ కాల్ చేస్తున్నారు. వాళ్ళని నేను ఏం చేస్తాను, బ్రాడ్కాస్ట్ లిస్టింగ్లో మెసేజ్ పెడతాను, ఇలా ఇంకా అప్డేట్ నుంచి వెళ్ళి పూర్తిగా బయటకు రాలేదు, ఎక్కడన్నా పీవీసీ మీటర్ కనబడతలేదనో, మా యూఎస్డిటీ కనబడతలేదనో మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. వెయిట్ చేయండి, అన్నీ మనకు 1-2 రోజుల్లో పూర్తిగా మనకు బయటకు వస్తాయి, మొత్తం తెలుస్తుంది. సిస్టమ్ చెల్లి మనము పూర్తిగా సిస్టమ్ ఒక పూర్తి అప్డేట్ నుంచి వెళ్ళి బయటకు వస్తేనే మనం వాళ్ళు అడిగే వాటికి మనం సమాధానం ఇవ్వగలుగుతాం, లేకపోతే మనం సమాధానం ఇవ్వలేం. అంతేగా? అదే విషయాన్ని మీరు వాళ్ళకి అందించాల. వాళ్ళకి తెలియకనే అడుగుతున్నారు కదా ఇలాగా అని. ఇప్పుడు 2-3 నాకు మెసేజ్ చేశారు, వాళ్ళకి వాయిస్ మెసేజ్ పంపించాను. ఓ అలాగా సార్, చెప్పిన తర్వాత అలాగే సార్, ఓకే సార్ అంటే వాళ్ళకి వర్రీ. వాళ్ళకి ఏంటంటే అయ్యో ఏమైపోయినాయి, ఇక్కడ 10 పీవీసీ మీటర్లు ఉండే, ఇక్కడ 10 యూఎస్డిటీ ఉండే, ఇప్పుడు లేవు అంటే సిస్టమ్ యాడ్ చేస్తే మనం అనుకోండి, మరి ఎక్కడ యాడ్ చేసింది, ఎక్కడ కనబడుతుంది?
సో ఇవన్నీ చెప్పబోదాలి కన్నా సిస్టమ్ ఇంకా అప్డేట్ నుంచి వెళ్ళి పూర్తిగా బయటకు రాలేదు అనేది వాళ్ళకు మనం అందించాలి ముందుగా. లేకపోతే వాళ్ళు వర్రీ అవ్వడంలో తప్పు లేదు, ఫోన్ చేయడంలో తప్పు లేదు, అడగడంలో తప్పు లేదు. ఓకేనా? సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ మీరు ఏదైతే వింటున్నారో మీ టీంకి మీటింగ్ రాని వాళ్ళకి ఇక్కడ జరిగిన సెషన్లో ఏదైతే మాటలు ఉంటాయో మెయిన్ ఇప్పుడు 1 hour 2 hour మీటింగ్ నడుస్తుంది. ఆ 2 hour వాళ్ళకి వివరించాల్సిన పని లేదు. వాళ్ళకి జస్ట్ మెయిన్ పాయింట్స్ వివరించాలి. లేకపోతే ఎట్లా? మీరు మీటింగ్ వచ్చారు, వాళ్ళ మీటింగ్ రాలేదు. సో వాళ్ళకి తెలియాలి కదా విషయం అయితే ఇక్కడ. అలాగని చెప్పేసి మీరు మీ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక బ్రాడ్కాస్ట్ లిస్ట్ తయారు చేసుకొని ఇక్కడ జరిగిన ముఖ్య విషయాలు వాళ్ళకి అందజేయండి వాయిస్ మెసేజ్ ద్వారా. రోజు ఉండదు ముఖ్య విషయాలు. ఇప్పుడు అప్డేట్ వచ్చింది, ఈ అప్డేట్ టైంలో చెప్పాలా మీరు? ఇప్పుడు ఇంతకుముందు మనం రేట్ బగ్గున్నప్పుడు కూడా పీవీసీ మీటర్ కొనుక్కొని పెట్టుకోండి, ఇంకా పెరుగుతుందని చెప్పాం. సో ఇప్పుడు రేట్ తక్కువ ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ కొనుక్కొని పెట్టుకోండి అని కూడా మనం చెప్పాలి కదా. అది కూడా మన పని, చెప్పాలి కదా. ఈరోజు ఇందాక 6:30 ఒక కాల్ మాట్లాడాం. ప్రైజ్ ఎక్కున్నప్పుడు కొనిపించారు, కొనుక్కోమన్నారు పెరుగుద్ది అని చెప్పేసి. అప్పుడు కొనుక్కున్నారు వాళ్ళు, ఇప్పుడు తక్కువైంది. అసలు ఆ విషయం అతనికి తెలియదు. అంటే అతను కూడా తప్పు అనుకోండి, మీటింగ్ రావట్లేదు అని చెప్పేసి. బట్ కావచ్చు, అయినా కూడా బాధ్యత మనకు ఉండాలి కదా సార్ చెప్పడం. పోయిన సంవత్సరం కొంత ఎక్కువ ప్రైజ్ అయినప్పుడు మళ్ళీ చాలా పెరిగిపోతుంది అని చెప్పేసి 700కో 800 ఉన్నప్పుడు కొనిపించాం. మనం చెప్పాం వాళ్ళకి, ఇలా కొనిపించడం అంటే కొనుక్కోమని చెప్పాం మనం తప్పు కాదు. సో ఇలా రేటు ఇప్పుడు 700 600 నడుస్తుంది, రాబోయే కాలంలో చాలా పెరిగిపోతుంది. సో మీరు కొనుక్కోమంటే వాళ్ళు కొనుక్కున్నారు ఆ టైంలో, మీరు చెప్పారు అని చెప్పేసి. బట్ ఇప్పుడు తగ్గింది కదా. సో వై మళ్ళీ ఇప్పుడు అతనికి తెలియదు ఆ విషయం. సో దీనికి ఎవరు బాధ్యులు? మనమే. అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి సార్. ఇప్పుడు వాళ్ళు చెప్తే కొనుక్కున్నా నడుతుంది, కొనుక్కోకున్నా ఇష్టం, వాళ్ళ ఇష్టం. మనం జబర్దస్త్ చేయం, అంటే మనం పుష్ చేయం. డబ్బులు లేవనుకో దానికి మనం ఏం చేస్తాం? బట్ ఇన్ఫర్మేషన్ అందించావా, నీ తరపున ఇన్ఫర్మేషన్ అందించావా? కొంతమంది లీడర్లు వేరే కాన్సెప్ట్లో వర్క్ చేస్తున్నారు. 700 ఉన్నప్పుడు ఆ టైంలో అమ్ముకున్నారు, అమ్మిచ్చారు, వాళ్ళకి కొనిచ్చారు. ఇప్పుడు నువ్వు సిస్టంలో లేవు. బట్ కొనుక్కునే వ్యక్తి ఏం కావాలా? నువ్వు ఒక లీడర్గా ఉండేప్పుడు ఆ టైంలో నీకు మంచి అనిపించి చేసావు, వచ్చింది చాలులే అని చెప్పేసి అమ్మేసుకున్నావు, అయిపోయింది. ఇప్పుడు ఇది ఇట్స్ ట్రూ, ఇది స్టోరీ కాదు నేను చెప్పేది, రియల్లీ. 3 రోజుల నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. చెప్పండి సార్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, పాస్ చేయండి సార్. వాళ్ళు మళ్ళీ కొనుక్కుంటారా కొనుక్కోరా అది మనకు అనవసరం. మీరు 10 మంది దగ్గర, మీ దగ్గర 10 మంది ఉంటే 10 మందిలో ఒక్కరిద్దరైనా కొనుక్కుంటారు సార్ మళ్ళీ. అవును కదా, అప్పుడు మనం 700 ఉన్నప్పుడు కొన్నాం, 800 ఉన్నప్పుడు కొన్నాం, 900 ఉన్నప్పుడు కొన్నాం. ఇప్పుడు మరి 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు ఉన్నప్పుడు కొనుక్కోకపోతే ఎలాగా? ఈవెన్ అతను బిజినెస్ చేసే వ్యక్తి కాకపోతే ఒక 10 కొనుక్కొచ్చి పెట్టుకున్నా కూడా ఈవెన్ 700 రూపాయలు ఉంటే సో ఎంతో లాభదాయకం అతనికి. సో ఈ విధంగా మనము ఉండాలి సార్. సో మనం ఒకవేళ అనుకోకుండా ఇది నచ్చక వేరే దాంట్లోకి వెళ్ళినా కూడా మీరు ఇక్కడ తెలుసుకోవాలా, తప్పు మీది కదా. మీరు ఇక్కడ విషయాలు తెలుసుకుని అట్లీస్ట్ ఆ కింద అతనికి అందించాలి. ఇక్కడ జరుగుతున్న అప్డేషన్. ఓకే, సో మల్టిపుల్ వర్క్ చేసుకుంటే మీ ఇష్టం, కాదని మేము అనట్లేదు. బట్ కింది వాళ్ళకి అంటే మనతో వచ్చిన వాళ్ళకి, మనం పార్లమెంట్లో తీసుకొచ్చిన వాళ్ళకి, పార్లమెంట్ నుంచి మళ్ళీ
పీవీసీ మీడియాలో తీసుకొచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత మనదే. లేకపోతే నేను గ్రూప్లో యాడ్ చేశాను కదా, నేను గ్రూప్లో చూసుకో, లేకపోతే అట్లీస్ట్ ఓకే గ్రూప్లో యాడ్ చేసిన మంచిదే, కానీ బట్ అతను వస్తుందో లేదు అది కూడా చూడండి. ఎందుకంటే మీరు లీడర్స్ లాంటి వాళ్ళు, మీ దగ్గర మనీ ఉంది అందుకని చెప్పేసి ఇందులో కొన్ని అందులో 1,00,000 ఇందులో 10,00,000 అందులో 10,00,000 పెట్టుకోవచ్చు. చాలా మంది డబ్బు లేక అట్లా వాళ్ళు ఒకే సిస్టమ్ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అందుకని చెప్పేసి అందులో 1,00,000 పెట్టుకోవడానికి లేదు. వాళ్ళు కొద్దో గొప్ప ఇక్కడ 5,000తోనో 10,000తోనో చేసుకున్నారు. వాళ్ళ గురించి మీరు ఆలోచించండి, మనం ఖచ్చితంగా ఆలోచించాలి. సో మా టీంకి అయితే రియాలిటీగా మేము బ్రాడ్ క్వశ్చన్ లిస్ట్లో అందిస్తున్నాం. మాట్లాడే వాళ్ళకి ఏమో కాల్ చేసి చెప్తున్నాం. మరి బ్రాడ్ క్వశ్చన్ లిస్ట్ అందించకుండా నడుస్తుంది, వాళ్ళు గ్రూప్లో కూడా ఉన్నారు, బట్ చూడరు వాళ్ళు, నాకు తెలుసు ఆ విషయం. అందుకని మేము ఖచ్చితంగా వాళ్ళకు కాల్ చేసి చెప్తున్నాం. మళ్ళీ చేసుకుంటారు చేసుకోరు, దానికి మన పని కాదు. అది కరెక్ట్ అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనదే. ఒకటి ఇది ఖచ్చితంగా నోట్ దిస్ పాయింట్. మీ టీం నువ్వు ఇప్పుడు వేదాంట్లో వర్క్ చేసినా, వాళ్ళని చేపించినా, ఒకవేళ వాళ్ళు సీడ్ ఫండింగ్ చేసి ఉంటే, ఇప్పుడు సీడ్ ఫండింగ్ చేయని వాళ్ళకి మనం ఏం చెప్పలేము, అది మీ ఇష్టం. బట్ సీడ్ ఫండింగ్ చేసిన వాళ్ళకి మాత్రం ఇన్ఫర్మేషన్ అందించాల్సిన పని మీదే. ఎవరైతే రిఫరల్ లింక్ వేసుకున్నారో ఇంకా వాళ్ళకైతే ఇంకా ఇంపార్టెంట్ రిఫరల్ లింక్. అర్థమైంది? రిఫరల్ లింక్ అంటే సార్, మనం టోకెన్ ఫ్యామిలీ పేజ్లో వెళ్ళి అక్కడ వాళ్ళ ఐడి వేసుకుంటాం కదా, అది ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకే బాధ్యత ఉంది ఖచ్చితంగా. అలా చెప్పకపోతే పాపం కూడా. రిఫరల్ లింక్ అయితే వేసుకున్నావు, బట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వ, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నీకు డబ్బు రాని రాకపోయి, బట్ వేసావు కదా రిఫరల్ లింక్ ఇన్ఫర్మేషన్. ఇక ఎవరైతే సిస్టమ్కి వెళ్ళిపోయారో వాళ్ళేమో ఒక లీడర్ని పట్టుకోండి, లేకపోతే ఈ గ్రూప్ మీటింగ్ పట్టుకోండి, ఒక గ్రోయింగ్ వర్కింగ్ అయిన అప్లైన్లు పట్టుకోండి, వాళ్ళు చెప్తారు. ఏదో రోజు మీటింగ్ అటెండ్ అవ్వండి, మీకు అర్థమవుద్ది. బట్ ఇక్కడ అందరికీ చెప్తున్నాను, తప్పు మనది. వి నీడ్ టు ఇన్ఫర్మేషన్ 100% ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ. బాధ్యత చెప్పకపోతే మాత్రం కూడా ప్రాబ్లమే. నువ్వు వేరే సిస్టంలో వర్క్ చేసినా కూడా దీని గురించి ఈ సిస్టమ్ పీవీసీ గురించి తెలుసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది అందరికీ చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి. ఇవి నేను కూడా ఉన్నాను అందులో, మనం అంటున్నందుకే. ఓకే, సో ఇక మరి ఈరోజు అప్డేట్ చూద్దామా? తడగూడ శంకర్ సార్, అన్ని అప్డేట్స్ చూసారా? మరి ఈరోజు వచ్చిన అప్డేట్ని చూస్తే కొద్దిసేపు వివరించగలరు? సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్. ఎస్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి, ఇంకా పూర్తి కాలేదు. దాని గురించి క్లారిటీగా మనం చెప్పడానికి ఇప్పుడు అవకాశం లేదు. మనం ఎందుకంటే ఇప్పుడు ఏదైనా విషయం చెప్పాలి అనుకున్నప్పుడు అది క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే చెప్పాలి. సో అయినా కానీ మనం అందరికీ ప్రోత్సాహకరంగా ఉండే విధంగా అందరినీ ఎలాంటి డిసప్పాయింట్కు లోన్ కాకుండా మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకు అప్డేట్స్ అయితే చాలా మంచిగానే వచ్చినాయి. అయితే కొన్ని సిస్టమ్ వర్క్ జరుగుతుంది కాబట్టి చాలా రకాలుగా మనం అనుకోని ఏదైతే
అనుకోకుండా ఉన్నామో ఆ విషయాలు జరిగినాయి అక్కడ. కాబట్టి దాని గురించి చాలా మంది డిసప్పాయింటెడ్, ఏందో ఏమైతుందో, ఇప్పటిదాకా ఎంఎస్ రెడ్డి గారు చెప్పినట్టు ఏమైతుందో అనే భయం అనేది వాళ్ళ లోపల ఉన్నది. సో ఆ భయం పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సిస్టాన్ని మనం పూర్తిగా నమ్మాలి. 100% ఎప్పుడైతే సిస్టాన్ని మనం పూర్తిగా నమ్ముతామో మనకు అక్కడ సిస్టమ్ ఏం చేసినా కానీ మనకు ప్రోత్సాహకరంగానే అనిపిస్తుంది. కానీ మనం నమ్మినప్పుడు ఏమవుతుందంటే ఆ సిస్టమ్ ఏదో చేస్తుంది, ఏదో జరుగుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. కానీ యాక్చువల్గా అయితే సిస్టమ్ అయితే మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందని ప్రతి ఒక్కరు కంపల్సరీ విశ్వసించాలి. సో ఇక్కడ మనకు జరిగిన అప్డేట్స్లలో మాత్రం ఈ రోజు జరిగిన అప్డేట్స్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడ అవైలబుల్ ఏదైతే మనము సీడ్ ఫండింగ్ చేసుకుంటామో అక్కడ రిలీజ్ అయ్యి వచ్చి అక్కడ అవైలబుల్లో ఉంటాయో అది ఈరోజు ఆ వ్యాలెట్ అనేది మొత్తం జీరో అయింది. అది ఎక్కడికి వెళ్ళాయి అనేది సంశయంగా ఉన్నది అందరికీ. ఖచ్చితంగా మనకు అది ఎక్కడికి వెళ్ళిందనే అప్డేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. అదొకటి. నాకు అర్థమైన విషయం చెప్తున్నా, నేనే క్లారిటీగా చెప్తున్నాను అనుకోవద్దు ఎవరు కూడా. సార్ మీకు అర్థమైంది చెప్పండి, ఇంకా మనకు అర్థమైంది మనం చెప్పగలుగుతాం సార్. అదే 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 ఎందుకంటే ఇప్పుడు మనం విషయం చెప్తున్నాము అంటే మనకు అర్థమైన విషయాన్ని మనం ముందర పెడతాం కదా సార్. సో అక్కడ అదొకటి. అవును. సో ఇంకొకటి ఏంటంటే మనకు ఆల్రెడీ టోకెన్ ఫార్మింగ్ పేజ్ లో యూజర్ వాలెట్ తీసేయడం జరిగింది, అది అందరికీ తెలుసు. అక్కడ మనకు ఎక్స్చేంజ్ పీవీసీ ప్లస్ యాడ్ పీవీసీ మెటా అవన్నీ ఆప్షన్స్ ఉండే ఆ యూజర్ వాలెట్ ను తొలగించడం జరిగింది. మనకు 1 డే ఛాన్స్ ఇచ్చింది అక్కడ. మీరు గమనిస్తారో లేదో, సిస్టమ్ మనకు ఛాన్స్ ఇస్తుంది. ఏదైతే అప్డేట్ వచ్చిన తర్వాత 1 డే ఛాన్స్ ఇచ్చింది సార్. అక్కడ మనం ఎక్స్చేంజ్ పీవీసీ మెటా చేసుకోవచ్చు, బయట నుంచి పీవీసీ మెటలు తీసుకొని లోపలికి యాడ్ పీవీసీ మెటా కొట్టుకోవచ్చు, అక్కడి నుంచి మళ్ళీ సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. ఆ విషయాలన్నీ మనకు తెలుసు. 1 డే ఆఫర్ ఇచ్చింది. ఆ ఆఫర్ అందరూ యూజ్ చేసుకున్నారు, చాలా మంది యూజ్ చేసుకున్నారు. సో అది ఈ రోజు క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు సీడ్ ఫండింగ్ లో ఉన్న యూజర్ వ్యాలెట్ లో కూడా బ్యాలెన్స్ అనేది అదే విధంగా ఉంచడం జరిగింది. దాన్ని ఏం ముట్టలేదు సిస్టమ్. సో అక్కడ ఏం చెప్పిందంటే మళ్ళీ ఈ రోజు వచ్చిన అప్డేటు ఎవరికైతే అక్కడ బ్యాలెన్స్ ఉన్నదో మినిమం 10 USDTలన్నా తయారు చేసుకొని దాన్ని సీడ్ ఫండింగ్ చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి, ఆ యూజర్ వ్యాలెట్ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి సిస్టమ్ మళ్ళొక్క రోజు మీకు అవకాశం ఇచ్చింది. అంటే ఇప్పుడు మనకు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు అంటే మనం సిస్టమ్ చెప్పిన దానికంటే ఒక రోజు ఎక్కువనే ఇచ్చింది మనకు. సో సీడ్ ఫండింగ్ లో ఉన్న యూజర్ వ్యాలెట్ లో మినిమం 10 USDTలు తయారు చేసుకొని దాన్ని సీడ్ ఫండింగ్ చేసుకోండి అని అక్కడ మనకు ఖచ్చితంగా చెప్తుంది. అది చెప్పినప్పుడు మనం ఏం చేయాలి, ఆ యూజర్ వ్యాలెట్ లో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే దాన్ని మీరు ఏం చేయాలి, దాన్ని సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి లేకపోతే కొత్త వాళ్ళకి సీడ్ ఫండింగ్ చేయడానికి యూజ్ చేయండి. అంటే అది కూడా రేపో మాపో అది కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నది. సో ఇంకొక విషయం ఏంటంటే మనకు స్టార్టింగ్ రోజు ఫస్ట్ రోజు ఫామ్ వాల్యూలో ఏదైతే మనకు పీవీసీ మెటాలు మనకు కనబడకుండా పోయాయో అవి స్టేకింగ్ లోకి వస్తాయని మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. ఎందుకంటే మనం స్టార్టింగ్ లో అక్కడ చూసినప్పుడు 2వ తారీఖు నాడు నిన్న 2వ తారీఖు నాడు అక్కడ ఫామ్ వాల్యూలో ఉన్న పీవీసీ మెటాలు స్టేకింగ్ లోకి వెళ్ళడం జరుగుతుంది అని మనకు అక్కడ రిపోర్ట్ మనకు చూపించడం జరిగింది. అది ఒకటి. అది ఇప్పటి వరకు మనకు స్టేకింగ్ లో ఇంకా కనబడలేదు, అది కనబడుతుంది. అప్డేట్ ముగిసిన తర్వాత అన్ని విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఇది కాకుండా మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం, అయ్యో మన రిఫరల్ టీం చూసుకోవత్తలేదే, అది ఎక్కడ బాయే అని చూసుకోవత్తలేదే అని అనుకున్నాం కదా. ఈ రోజు సిస్టము ఆ రిఫరల్ టీంను యాడ్ చేసింది. ఆ రిఫరల్ టీంను మళ్ళీ యథావిధిగా మీరు చక్కగా మీ కింద ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు యూజర్ ఐడీస్ ఉన్నాయి, అవన్నీ చక్కగా మీరు చూసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఇదే విధంగా ఇంకొకటి కూడా మనకు మొన్న గాని రామ్ తేజ సార్ చెప్పినట్టు 50% ఏదైతే మన పల్వా అండ్ డీపీలు ఉన్నాయో 50% సీడ్ ఫండింగ్ లోకి వెళ్ళిపోవడం అయిపోయింది. ఇప్పటి నుంచి వచ్చేటి 50% టోకెన్ ఫార్మింగ్ లకు పోతాయని అనుకుంటున్నాం. అది ఏ విధంగా జరుగుతుందని మనకు అప్డేట్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది.
సో ఇది సార్ నాకు అర్థమైన విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు రాజేష్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మంచి అప్డేషన్. సో మంచి విషయాలు. సో ఒక చిన్న డౌట్ సార్, మాట్లాడచ్చా డౌట్? వెల్కమ్ సార్. టోకెన్ ఫార్మింగ్ వ్యూ రిపోర్ట్ లో 25 ఈ రోజు నేను విత్డ్రా చేసుకున్నాను సార్. ఇప్పటి వరకు కనెక్ట్ వ్యాలెట్ కు రాలేదు సార్. అది మనకు ఇప్పుడు ఒక్కొక్కసారి లేట్ అవుతుంది కదా, మనకి ఒక్కొక్కసారి 72 గంటలు కూడా పడుతుంది. అవి మాత్రం మనకి మిస్ అవ్వవు, ఖచ్చితంగా వస్తాయి సార్. ఇంకొకటి, మనం రోజు 5 PVC మెటాలు రీడింగ్ చేస్తుంటాం కదా సార్. అయితే 3 days బ్యాక్ 574 ఉండే, ఇప్పుడు చూసేసరికి 260 ఉన్నాయి సార్. మిగిలిన ఎటుపోయినాయి? అయితే అవిట్లో కొంత నీకు హాఫ్ ఏమో టోకెన్ ఫార్మింగ్ చేస్తుంది, హాఫ్ ఏమో సీడ్ ఫండింగ్ చేస్తుంది అని చెప్పేసి మనకు కొద్దిగంత ఇన్ఫర్మేషన్. బట్ అదంతా నువ్వు చూడాలా, కనపడాలి అంటే మాత్రము 1 రోజు 2 రోజులు ఆగాలి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇప్పుడు సార్ అడిగినానికి ఏంటంటే, ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తుందంటే హాఫ్ అంటే సగం, అంటే కొంతవరకు ఏమో సీడ్ ఫండింగ్ చేస్తుంది, కొంతవరకు ఏమో టోకెన్ ఫార్మింగ్ చేస్తుంది. అది కూడా పూర్తిగా మీరు చూడాలి అంటే చూడలేరు. ఇప్పుడు మనం మీరు ఎలా చెప్తున్నారంటే, ఓకే దానికి కూడా ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీటింగ్ ఎండ్ అయిన లోపల మీకు కనబడుతుంది, చూపిస్తాను. ఓకేనా? సో అలా జరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు శంకర్ సార్. సో ఇంకా ఎవరైనా? రామాంజనేయులు PV1 వెల్కమ్. రామాంజనేయులు సార్ వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ వెల్కమ్ సార్ మనకు సీడ్ ఫండింగ్ లో అవైలబుల్ లో ఉండేటి మనం రీడింగ్ చేసినాం కదా సార్. 85% అక్కడ సీడ్ టోకెన్ ఫార్మింగ్ లో, 5% సీడ్ వాల్యూ ఫార్మింగ్ లో ఉన్నాయి కదా సార్. ఆ 85% అది కనపడం లేదు సార్. ఎక్కువ సార్ 85% కాదు, ఆ 85% కూడా కనబడవు, ఈ 15% కూడా కనబడట్లేదు కదా. మీరు అనేది డౌట్ అదే కదా సార్ మీరు అడిగింది? అవును సార్. అవును. ఇప్పుడు సిస్టమ్ అప్డేట్ జరుగుతుంది, ముందుగానే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఎందుకంటే చాలా వరకు చేంజెస్ రాబోతుంది అప్డేట్స్. సో ఈ విధంగా ఉన్న వాటిని ఏంటంటే, మనం తక్కువ వాళ్ళం ఇలా ఉన్నాము, అయితే చాలా మందికి వేల సంఖ్యలో ఉన్నవి నిలబడిపోయాయి. సో వాటన్నిటిని నడిపించాలి అంటే, ఇక్కడ నిలబడకూడదు, స్టేబిలిటీగా ఉండకూడదు. మన PVC మీట్ అనేది ఎవ్రీడే అప్డేషన్ కంటిన్యూగా రన్ అవుతూనే ఉండాలి, కంటిన్యూగా రన్ అవుతుండాలి. ఇంతకుముందు కూడా మనము పోయిన సంవత్సరం 25వ తారీఖు ఏదైతే అప్డేట్ వచ్చిందో, టోకెన్ ఫార్మింగ్ లో రిలీజ్ అయినవి చాలా మంది దగ్గర వేలల్లో నిలబడి ఉండే. సో వాటిని సిస్టమ్ ఆటోమేటిక్గా రెడీమ్ చేసింది, అవిటి నడిపించింది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఏంటంటే, మొన్న చేంజెస్ వచ్చిన తర్వాత చాలా మంది వాటిని, మనము రిలీజ్ అయిన వాటిని అవైలబుల్ ఉన్న ఏవైతే ఉన్నాయో రోజు 5 ఇచ్చింది. రోజు 5 ఉంటే అప్పటికే వేలు కొద్ది ఉన్నాయి చాలా మంది దగ్గర. ఒక్కొక్కరికి రోజు PVC 10 మీటర్లు రిలీజ్ అవుతున్నాయి. సో వాళ్ళు రోజు 5 తీసుకుంటే ఎన్ని నిలబడిపోతాయి? అట్లా చాలా నిలబడిపోతున్నాయి కదా. సో దానికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి, అంటే ఎక్కువ వాళ్ళకి చేస్తుంది, తక్కువ అందరికి ఒకే విధానంగా ఉంటుంది అనమాట. సో వాటన్నిటికీ ఒక సొల్యూషన్ తీసుకురావడానికి ఇప్పుడు మనకి ఒక మంచి ప్రయత్నం చేస్తుంది. అయితే అది పూర్తిగా మీకు ఇప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు ఇందాక తాటమూల గారు చెప్పినట్టు, ఇప్పుడు సగం వచ్చి పూర్తి అప్డేట్ నుంచి బయటకు రాలేదు. సో దానికి మీకు పూర్తి క్లారిటీ ఇప్పుడు ఇవ్వలేము, అందుకని చెప్పేసి 1-2 రోజులు మనం వెయిట్ చేయాలి సార్. దెన్ మనము అవి ఎక్కడికి వెళ్ళినాయి, సిస్టమ్ ఏం చేసింది అని మనము వెయిట్ చేద్దాం సార్ 1-2 రోజులు. కానీ ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎక్కడ రిటర్న్ అయితే వస్తాయి కదా సార్. సార్ రిటర్న్ వస్తాయి కదా సార్ మనకి, ఎక్కడో ఏదో వస్తాయి. ఖచ్చితంగా, కంపల్సరీ, అది కంపల్సరీ 100%, దాంట్లో ఏమాత్రం నో డౌట్స్. ఓకే సార్. సో థ్యాంక్ యూ. ఇంకా ఎనీ చెప్పండి. ఈ రెఫరల్ మనము రెఫరల్ ఇచ్చినాం కదా సార్, అది ఓన్లీ పాత చూపించాం కదా, ఇప్పుడు కొత్త చేసినట్టు మాత్రం చూపడం లేదు సార్. అంటే
ఇంకా నేను ఏం చెప్పాను సార్ అంటే మీకు ఇంకొక మనకు 2 to 3 days పట్టొచ్చు సార్. అంటే పూర్తిగా అప్డేట్ నుంచి వెళ్ళి బయటకు రావడానికి. అప్పుడు మనకు కనబడకపోతే మనము చూద్దాం దాని సంగతి ఎలా ఏంటి అనేది. ప్రైవేట్ సిచ్యువేషన్ లో ఇంకా అంటే సిస్టమ్ ఈ నుంచి మధ్య బయటకు చేసిన రాలేదు వాళ్ళకు కనుక కనపడుతున్నాయి సార్. సార్ ఏమంటారు? ఈ మధ్య చేసిన వాళ్ళకు రెఫరల్ కనపడుతుంది సార్. నేనేమంటున్నానంటే సార్ ఇంకా రాలేదు అసలు, ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాన్ని. ఎందుకంటే అందరికి మీకు మాకు ఒకే విధంగా ఓపెన్ అవుతుంది కదా సార్. సో అందుకని చెప్పేసి ఎవరు చెప్పలేదు. ఓకే. ఒకవేళ ఏమన్నా నేను పివిసి మేట అక్కడ పెట్టకపోతే ఏమన్నా దీంట్లోకి ఏమన్నా కలిసవా అనేది ఒక డౌట్ సార్. అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఇందాక ఒక update వన్ పివిసి మేట పెట్టాలన్నారు కదా సార్, అది ఇంకా ఏమంటారు? వాళ్ళు పెట్టుకోలేదు సార్. ఒక పివిసి మేట ఏమన్నారు మళ్ళీ చెప్పండి. సీడ్ ఇది సార్ టోకన్ ఫార్మింగ్ లో కనెక్ట్ వ్యాలెట్ లో వన్ పివిసి మేట పెట్టాలన్నారు కదా సార్. అవును, అది పెట్టకపోతే ఏమన్నా ఇక్కడ రెఫరల్ కనపడవా అనేది ఒక డౌట్ సార్ నాకు. అందులోకి నువ్వు వెళ్ళలేవు, కనబడడం కాదు, అందులోకి నువ్వు వెళ్ళలేవు కదా. ఒక పివిసి మేట లేకపోతే అందులోకి నువ్వు వెళ్ళలేవు. మన రెఫరల్ సార్ ఇప్పుడు నేనే ఉండే సార్, నా కింద ఇద్దరు రాజా సార్ చెప్పండి అయితే సార్. చాలా మంది కొంచెం మిస్టేక్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు రామాంజనేయులు సార్ ఆ విధంగా చేసిరో లేదో తెలియదు కానీ సీడ్ ఫండింగ్ చేసి వదిలేస్తా ఉన్నారు. అక్కడ టోకెన్ ఫార్మింగ్ లో రిఫరల్ ఐడి ఇవ్వట్లేదు, చాలా మంది చేస్తా ఉన్నారు. అది సారు చేసిందా లేదా అనేది ఒకసారి కూడా సార్ని మీరు అంటే కొత్తగా ఎవరికైనా చేస్తారో రిఫరల్ ఐడి ఇచ్చారా సార్ మీరు? మేము అదే విధంగా వదిలేసినాము, మళ్ళీ మీరు చెప్పినారు సార్, చెప్పింటేనే నేను మళ్ళీ చేసినాను సార్. మీరే చేపించారు. ఓకే. మీకు లేట్ గా వస్తుంది సార్, అది మీకు సిస్టమ్ లేట్ గా చూపిస్తుంది సార్. రిఫ్లెక్ట్ అవుద్ది కానీ లేట్ గా వస్తుంది. సో దానికి మీరు వెయిట్ చేయాల్సిందే సార్ అటైతే. ఓకే ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అలాఫీ. వెల్కమ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏం లేదు, ఇప్పుడు శంకర్ సార్ చెప్పినట్టుగా అప్డేట్ మనకు ఫుల్ డీటెయిల్స్ రాకుండా కూడా మనం ఏం చెప్పలేము. ఒకటి ఇంకా అప్డేట్ అనేది ఇంకా జరుగుతుంది సార్. నేను ఒక సీడ్ ఫండింగ్ చేశాను సార్, రెఫరల్ ఏమి ఆప్షన్ ఇవ్వలేదు సార్. అది మామూలుగానే మొత్తం ఫండింగ్ చేశాను, ఫార్మింగ్ చేశాను, న్యూ నిన్న చేసాం సార్. ఇంకా అప్డేట్స్ వాళ్ళు చూపేలేదేమో అని అనుకుంటున్నాను. కొద్దిగా వెయిట్ చేస్తే మళ్ళీ మనకు అది నెక్స్ట్ ఓపెన్ చేసినప్పుడు రెఫరల్ ఇవ్వాలని అడిగినప్పుడు మనం రెఫరల్ కొట్టవచ్చు అని చెప్పేసి అతను నోట్ చేసి పెట్టాను సార్ నోట్బుక్ లో. అది కూడా దాని కారణాల వల్ల కూడా ఇప్పుడు అప్డేషన్ జరుగుతుంది కాబట్టి చూపించకపోవచ్చు. అది లీడర్స్ అందరూ కొంచెం గమనించుకోవాలి. ప్లస్ ఇప్పుడు ఏదైతే రెఫరల్ ఇచ్చారో అది ఇప్పుడిప్పుడే జరుగుతుంది కాబట్టి ఇంకా ఫుల్ గా మనకు రాలేదు సార్. అది ఇప్పుడు సార్ అడిగినట్టుగానే డౌట్స్ ఇంకా చాలా మంది ఉంటాయి. కానీ ఇప్పుడు డౌట్స్ అందరూ ఎవరు దాన్ని మళ్ళీ మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే పూర్తిగా మనకు అప్డేషన్ అవ్వలేదు. సార్ నేను ఈ నెల కదా సార్, లాస్ట్ మంత్ చేసిన సార్, లాస్ట్ మంత్ సార్. సార్ అలాగని కాదులే, జస్ట్ మీ గురించి కదా సార్, జస్ట్ చెప్తున్నానులే. మీరు చేసి ఉంటారులే, నేను కూడా నిన్న చేశాను. నిన్న కూడా నాకు నిన్ననే ఫ్రెష్ గా చేశాను ఫండింగ్ ఒకటి, వేరే మన లైఫ్ లైనర్ ఒకటి ఇద్దరికి చేశాను. అందులో కూడా రెఫరల్ అడగలేదంటే ఇప్పుడు మనకు అప్లికేషన్ నడుస్తుంది కాబట్టి అది అడగకపోవచ్చు. తర్వాత మళ్ళీ ఇదంతా అప్డేట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఎప్పుడైతే సీడ్ ఫార్మింగ్ మనం ఓపెన్ చేసామో అప్పుడు రెఫరల్ అడగవచ్చు. అప్పుడు రెఫరల్ కూడా మనం ఓల్డ్ అండ్ న్యూ మొత్తం మనకి అప్డేట్ ఇవ్వచ్చు సార్. దీంట్లో వచ్చి ఎవరు కూడా అడిగింది ఇచ్చేసినాను సార్. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. అది మీకు 1 or 2 days లో ఠీక్ సార్, ఏ ఇబ్బంది లేదు సార్. 1 or 2 days లో మీకు అప్ టు డేట్ మొత్తం కంప్లీట్ గా వస్తుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది సార్, ఇంకా పూర్తిగా అవ్వలేదు. కొన్ని తీసేస్తా ఉంది. ఎందువల్ల తీసేస్తుంది అంటే సార్, ఈ డాటా మొత్తం మనము అప్డేట్ చేయాలి, దాన్ని కంటిన్యూ చేసుకోవాలంటే చాలా సర్వర్ యూజ్ అవుతున్నాయి సార్, చాలా టైం పడుతుంది. దానివల్ల ఏంటంటే మనకి షార్ట్ కట్ లో ఏది అవసరమో ఏది అవసరం లేదనేది మొత్తం సిస్టమ్ అనేది మన గురించే చేస్తుంది సార్. ఎక్కువ వ్యూ రిపోర్ట్స్, ఎక్కువ పేజీలు, ఎక్కువ ఇది చేయటం వల్ల ఆ డాటా కూడా వాళ్ళకి చాలా యూజ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఈ అప్డేట్ చేస్తుంది సార్. ప్లస్ చాలా మందికి మనకంటే కొద్దిగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ కొన్ని వందలలో అలా ఉన్నాయి. ఏదైతే మన డైలీ రిలీజ్ అయ్యే కాయిన్స్ అవన్నీ డైలీ అవ్వని చెప్పేసి సిస్టమే తను ఓన్ గా
అందరికీ చేసేసి ఎక్కడ ఏమేమి చెక్ చేయాలో చెక్ చేస్తుంది సార్. చాలా మంది లీడర్స్ ఇది ఈ రోజు కూడా మనకి అవైలబుల్ కూడా 0 చేశాడు సార్. ఎవరెవరి ఉందో అది ఇంకా ఎక్కడనే మన టెస్ట్ అప్లిమెంట్స్ ఇవ్వలేదు, అంటే జరుగుతుంది అని అర్థం. దాంట్లో మీకు ఉండొచ్చు 50, 20, 30, 80 ఎంతైనా ఉండొచ్చు. అవి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే సిస్టమ్ అనేది అది కరెక్ట్గా ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తుంది. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మన లీడర్స్ క్వశ్చన్స్ అదే సేమ్ టు సేమ్ అడుగుతూ ఉన్నారు కాబట్టి అప్డేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు సార్ కూడా అదే చెప్పాడు, శంకర్ సార్ కూడా అదే చెప్పాడు. దానివల్ల మనం కొద్దిగా వెయిట్ చేస్తే 1 or 2 days లో మనకి కంప్లీట్ గా అన్ని అప్డేట్ వస్తాయి సార్. అప్పుడు కంప్లీట్ గా మనం చేసుకోవచ్చు. చాలా మందికి ఇవి డైలీ అయితే చాలా టైం పడుతుంది. ఇది మనకు ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకురావడానికే మనకి సిస్టమ్ ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకుంది సార్. డోంట్ వరీ సార్, బీ హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉండండి. యూనివర్స్ మనకి అనుకున్నవి మనకు 100% జరుగుతుంది సార్. దానివల్ల థ్యాంక్స్ యూనివర్స్ ఒకసారి చెప్పుకున్నాం మనందరం. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 2 minutes నాకు సార్ అవకాశం నా డౌట్ ఏంటంటే సార్, ఒక్కటి పీవీసీ మీటర్ కనెక్ట్ వ్యాలెట్ లో పెట్టకపోతే కనుక ఏమైనా మనకు కనపడదా అని ఒక డౌట్ సార్ నాకు. రామాంజనేయులు సార్ సార్ పీవీసీ మీకు ఒక మెటా విషయం సార్, చెప్తాను. ఒక్క నిమిషం సార్. సార్ రామాంజనేయులు సార్, పీవీసీ మెటా మీకు ఫార్మింగ్ లో పెట్టకపోతే మీది ఓపెన్ అవ్వదు సార్. ఇది కన్ఫర్మ్ సార్. ఇది ఒకసారి మీరు గమనించుకోండి. మీరు ఓపెన్ అయింది మీరు చూసుకుంటున్నారంటే మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉంది సార్ కనెక్ట్ వాలెట్ లో. ఇది మీరు ఒకసారి మళ్ళీ మీరు చెక్ నాజిల్లో చేసుకోండి. వచ్చేసి మొన్న 2 చేసినాం సార్. ఆ రెఫరల్ లో కనపడకపోతే నేను అడుగుతాను సార్, డౌట్ అంతే. ఏం లేదు సార్, మీకు 1 or 2 days లో కంప్లీట్ క్లియర్ అవుద్ది సార్. మీరు ఓన్లీ మీరు లిజనింగ్ చేస్తున్నాడు సార్, ఇబ్బంది ఏం లేదు. ఏ ఊరు ఇంకా చాలా మందికి ఇంకా మన అప్ టు డేట్ అవ్వలేదు, ఇంకా 1 or 2 days పట్టొచ్చు. అయిన తర్వాత సిస్టమ్ చాలా నీట్ గా క్లియర్ గా ఉంటుంది సార్, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది సార్. ఓకే నరసింహ సార్, సార్కి ఒకటి చెప్పండి. ఇంత అంత మంచిగా సీడ్ ఫండింగ్ చేసినప్పుడు ఒక్క పీవీసీ మీటర్ పెట్టుకోవడానికి ఇబ్బంది ఏమున్నది? అదే 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 సార్, మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉన్నాను. 70 రూపాయలతో అయిపోతుంది. ఒక్క మెటా సార్, అది ఒక్క మెటా పెట్టుకోవడంలో తప్పే ఉన్నది. ఒక మెటా యాక్చువల్ గా అయితే సార్ ఇప్పుడు అందరూ చాలా చాలా మనం ఇప్పుడు తీసి పెట్టుకున్నాం సార్. ఒక్క మెటా గురించి మీరు పర్టికులర్ గా అడుగుతున్నారంటే మీరు ఒక మెటా పెట్టండి, పెట్టి రేపు ట్రై చేయండి ఒకసారి, వస్తుందా రాదో చూద్దాం మనం. ఓకే సార్. ఫస్ట్ ఏంటంటే మనము చేసే పనులలో మిస్టేక్ లేకుండా చూసుకోవాలి. మిస్టేక్ లేనప్పుడు అప్పుడు సిస్టమ్ అడగాలి. మనం చేసే పనులలో మిస్టేక్లు ఉన్నప్పుడు సిస్టమ్ అడగద్దు. కాబట్టి పెట్టండి, తర్వాత చూడండి. సార్ మీరు ఏం కంగారు పడద్దు సార్, మీకు ఇబ్బంది ఏం లేదు. మీరు ఓకే లిజన్, ఓకే వినండి. మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు. మీరు రేపు ఒకసారి మీకు మెటా ఉందా లేదా ఫార్మింగ్ ఒకసారి చెక్ చేసుకోండి సార్, నో ప్రాబ్లం. మీకు అప్ టు డేట్ మొత్తం మీకు కంప్లీట్ గా 1 or 2 days లో మీరు డైలీ మీటింగ్ వస్తున్నాను సార్. డౌట్ ఉంటే మన తర్వాత మనం మాట్లాడదాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్. సో మంచి, ఇక మనం ఏం చూద్దామంటే అప్డేట్ చూద్దాం ఇప్పుడు. ఓకే, సో మనము అందరికీ ఇక డౌట్ అనేది ఒక క్లియర్ కావాలంటే సో నేను మీకు అప్డేట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాంజనేయులు సార్, ఆ డౌట్ మీరు మ్యూట్లో ఉండండి, వినండి అంతే. ఎన్ని అకౌంట్లు ఉన్నా ప్రతి ఒక్క అకౌంట్లో ఒక పీవీసీ మీటర్ పెట్టండి. ఎందుకంటే ఇంతకుముందు అంటే మనము 1000 రూపాయలు, 1200, 1400 వరకు కూడా ఉన్నప్పుడు కూడా మేము చాలా మందికి పీవీసీ మీటర్ పెట్టించాము. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎంత సార్? చాలా తక్కువ. సో ఇంకా అడ్వాన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం పీవీసీ మీటర్లు. సో అలాగా ప్రతి దాంట్లో పెట్టుకోండి. ఆ రిఫరల్ అనేది మీకు కనబడితే ఖచ్చితంగా 1 or 2 days వెయిట్ చేయండి. ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా? సార్ అవుతుంది. ఓకే సార్, ఓకే. చూడండి, ఇక్కడ ఏమైంది అంటే pvcmeter.io ఓపెన్ చేశాను, సీడ్ ఫండింగ్ పేజ్ ఓపెన్ చేశాను. సో చాలా మందికి 0 అయిపోయినాయి. ఇందాక సతీష్ కుమార్ సార్ కూడా ఇక్కడ 0 అయినాయి, చాలా ఉండే పీవీసీ. కరెక్ట్, 100%. సో ఏమనేది పూర్తిగా ఇప్పుడు మీకు మనకి ఎవ్వరికి అప్డేట్ తెలియదు సార్ పూర్తిగా. జస్ట్ జనరల్గా మనం మీటింగ్లో ఉన్నాము,
సో డిస్కస్ అనేది ఉంటుంది, నో ప్రాబ్లం. బట్ ఉన్నది అని మాత్రం మాట్లాడుకుందాం. సో మీ దగ్గర మన దగ్గర వాళ్ళ దగ్గర ఒక టార్గెట్ ఉంది. మీ దగ్గర ఎన్ని పీవీసీ మీట నిలబడిపోయింది. సపోజ్ 400 300 ఉంటే ఒక లెక్క, 100 బిలో ఉంటే ఒక లెక్క, 50 బిలో ఉంటే ఒక లెక్క. ఈ విధంగా డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి 100 బిలో ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి మొత్తం ఇక్కడ ఇది లైవ్ చూపిస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసుకున్న కాదు, ఫోటో కాదు, ఒక లైవ్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, అవైలబుల్లో ఎన్ని ఉన్నాయి సార్? ఎవరికైనా కనబడుతుందా? 159 కరెక్ట్. సో చాలా ఐడీలో 0 కూడా అయింది, అవునా? అయింది సార్, నాకు కూడా అయింది సార్, నాకు కూడా అయింది. అవును సార్, అందరికి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐడీలు అన్ని నేను ఇంకా ఓపెన్ చేయలేదు. కొన్ని ఐడీలకు 0 అయినాయి. 321 ఐడీలలో కొన్ని ఐడీలకు 0 అయినాయి, కొన్ని ఐడీలకు బ్యాలెన్స్ మిగిలిపోయింది. అంటే పూర్తిగా అప్డేషన్ నుంచి బయటకు రాలే. నిన్న మనం మీటింగ్ జరుగుతున్న సమయంలో 499 పీస్ మెడల్ ఇక్కడ చూపించింది. నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుతూ ఒక 15 నిమిషాల తర్వాత అది 403 అయింది పీస్ మెట ఈ అవైలబుల్లో. ఈ రోజు ఇప్పుడు అప్డేట్ నుంచి ఇంకా బయటకు పూర్తి రాలేదు, కానీ ఇప్పుడు 159 అయింది. అయితే ఇందులో నుంచి 146 ఎక్కడికి వెళ్ళింది అంటే చూపిస్తాను ఇప్పుడు. ఇందులో నుంచి 146 ఒక జాగాలోకి వెళ్ళింది. 146 ఒక ప్లేస్కి వెళ్ళింది. అయితే అప్పట్లో మనం ఒక మాట విన్నాం, గుర్తుందా సార్? ఇది మీరు ర్యాంక్ పెంచుకుంటే మీకు బెనిఫిట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పింది. ఆటోపుల విషయమే కాకుండా అదర్ థింగ్స్, వేరే విషయాల్లో కూడా కొన్ని బెనిఫిట్స్ మీకు ఉంటాయని చెప్పింది సిస్టమ్. అంటే పర్లలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా, కూరలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, ఆనిక్స్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా, కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా, ఇలా ఉండబోవచ్చు అని మనం విన్నాము. నోటిఫికేషన్లో కూడా వచ్చింది. అది ఇప్పుడు స్క్రీన్ షాట్ దొరకలేదు. ఈరోజు నేను చాలా లింక్ నేను దొరకలేదు. గూగుల్ ఫోటోలో సేవ్ అయి ఉంటాయి కదా, దొరకలేదు నాకు అది. మేబీ కొద్దిగా తేడా అనేది ఉండబోవచ్చేమో అని నా ఆలోచన. ఇది సిస్టమ్ నుంచి ఇంకేం మనకు నోటిఫికేషన్ రాలేదు కనుక 2 days అందరూ 2 to 3 days వెయిట్ చేయండి. పూర్తిగా వస్తే చూద్దాం, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా మీకు, నేను మీటింగ్ నడిచేటప్పుడు మనకి ఇక్కడ 499 చూపించింది. ఆ తర్వాత 15 నిమిషాల తర్వాత 403 చూపించింది. ఈ రోజు చూస్తే ఇక్కడ 159 ఉన్నాయి. ఇంకో 146 ఫార్మింగ్ చేసుకోమని అవకాశం ఇచ్చింది నాకు. ఫార్మింగ్ చేసుకోమని అవకాశం ఇచ్చింది. చేసేసాను కూడా, బట్ ఎక్కడికి వెళ్ళో తెలియదు. చూపిస్తాను, ఎక్కడ వచ్చిందని చూపిస్తాను మీకు. నేను గ్రూప్ లో పెట్టాను, అది చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ 159 ఉన్నాయి కదా. నేను ఇప్పుడు జస్ట్ ఇది పీవీసీ మీటర్ గ్రూప్ లోకి వెళ్దాం. 1 minute సార్. ఎడిట్ వార్తలో వేయలేదు, దీంట్లో వేశాను. ఇది ఈ పీవీసీ మీటర్ జీసీసీలో వేశాను అనమాట. ఇక్కడ వేశాను అంటే ఓకే. ఇప్పుడు అందరూ వర్రీ అవుతారని చెప్పేసి నేను 5 గంటల 15 అంటే 7:15 ఎవ్వరు టెన్షన్ పడొద్దు అని మెసేజ్ కూడా పెట్టాను, వాయిస్ మెసేజ్ గా. చూడండి ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది అందరికీ సార్. సో ఇక్కడ ఇది నేనే షేర్ చేశాను. ఇది నా దగ్గర ఉన్న ఒక వ్యాలెట్ 146 నేను చేసుకోమన్నది సార్, ఫార్మింగ్ చేసుకోమన్నది. స్టార్ట్ ఫార్మింగ్. అందరికి క్లియర్ కనబడుతుంది కదా సార్? క్లియర్ సార్, క్లియర్. సో ఈ 146 ఫార్మింగ్ ఏమన్నది, నేను ఫార్మింగ్ చేసేసాను. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఈ 146 ఇందాక సీడ్ పనిలో చూపించాను కదా, అక్కడి నుంచి వచ్చినాయి ఇవి. ఇది లైవ్ చూద్దాం మనం ఇప్పుడు. లైవ్ అంటే pvsmart.io.com ఓపెన్ చూద్దాం. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళి వచ్చినాయేమని మనం అనుకుంటున్నాం. బట్ ఏమైంది ఏం కథ అనేది మనం ఇప్పుడు చూడడానికి లేదు, ఎందుకంటే మన దగ్గర
చూడండి హిస్టరీ అనేది ఏమీ లేదు. సో ఇదంతా మనకి హిస్టరీ కూడా మనకు మళ్ళీ ఇస్తుంది తిరిగి. ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను ఏంటంటే, బంద్ అయిపోయిందా స్క్రీన్ సార్? మీటింగ్ ఏంటి అయిపోయింది అందులో. ఓకే 1 minute స్క్రీన్ షేర్ మళ్ళీ చేస్తాను. స్క్రీన్ షేర్ బంద్ అయింది కదా బంద్ అయింది సార్. ఆటోమేటిక్ గా బంద్ అయింది. నేను వేరే దాంట్లో ఉన్నా కనుక సో నాకు ఇంటర్నెట్ తెలిసిపోయింది. వేరే మొబైల్ నుంచి కనెక్ట్ ఉన్నాను ఆల్రెడీ. ఇప్పుడు అవుతుందా సార్? అవుతుంది సార్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ 159 ఇక్కడ నిలిచిపోయినాయి. అయిపోయింది అక్కడ సార్. మళ్ళీ 146 వచ్చింది. మళ్ళీ పోయింది సార్ మళ్ళీ. ఓ ఇది రామా ఇది ఎవరా నాకు అర్థం కాదు. ఇట్లా అవుతుందబ్బా. ఎలా చేస్తారు? ఉండండి, మీరు ఎంటర్ చేశారు. నేను మీకు మాట్లాడడానికి నేను అవకాశం ఇస్తాను. మనం అంటే మాట్లాడడానికి మీకు అవకాశం ఇస్తాను, కానీ వెయిట్ చేయండి. ఇప్పుడు కొద్దిగంత వచ్చిన అప్డేట్ గురించి కొద్దిగంత మనం మాట్లాడుకుని దెన్ వి విల్ డిస్కస్. చూస్తున్నాను మరి మళ్ళీ బంద్ అవుద్దా ఉంటుందా? ఓకే ఇప్పుడైతే ఉండాలి. ఓకే సో ఇక్కడ ఉందండి. ఓకే సార్ కనబడుతుంది, ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ డాట్ ఐఓ గురించి మనం మాట్లాడినాం, అయిపోయింది. మనం ఇప్పుడు .com లోకి వెళ్దాం. టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి వెళ్దాం. మీరు కూడా ఒకరిద్దరు ఓపెన్ చేసి చూడండి. ద కనెక్టెడ్ వ్యాలెట్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ పీవీసీ మెటా బ్యాలెన్స్ లాగిన్. అంటే పీవీసీ మెటా లేదని చెప్తుందా? సార్ లేదని చెప్తుంది. అవును. సార్కి 146 కనపడగానే దాని సారు స్టార్ట్ ఫార్మింగ్ కొట్టేశారు కాబట్టి స్టార్ట్ చేశాం కదా, అంటే ఇక్కడిది మొత్తం అక్కడ అయిపోయింది. కనబడేది మొత్తం అని అర్థం. అయిపోయింది. మొత్తం అక్కడ ఆహా, ఆహా. ఫార్మింగ్ అయింది. ఆహా, వెనకసిరి విషయం అది. ఫార్మింగ్ అయింది వెనకసిరి విషయం. మీకు అక్కడ బ్యాలెన్స్ లో 146 కనబడ్డది, మీరు స్టార్ట్ ఫార్మింగ్ కొట్టేశారు. అయితే ఎస్ మీకు ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ డిడక్ట్ అయినవి 146, మీకు కనబడ్డది అవును 146. కాబట్టి మీరు అవును ఆ దాంట్లో ఆ మోషన్ లో మీరు చేసేసారు. ఎస్ కరెక్ట్. ఇక్కడ ఓకే, దాన్ని తెలిసిపోతుంది ఇప్పుడు దానివల్ల. ఇప్పుడు ఒకటి ఒకటి ఇప్పుడు మనం ఒకటి దాన్ని ఒక వేసి పీవీసీ మీటర్ చూపెట్టండి. మనము అదే ఒక పీవీసీ మీటర్ మనం ఇప్పుడు మనం అదే చెప్తానండి. ఒక పీవీసీ మీటర్ మనము చేసి చూద్దాం. ఇక్కడ ఉన్న 146 ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఇక్కడ పీవీసీ అది ఇక్కడ ఇట్లా చూపించాలనుకుంటా, ఇక్కడ చూపించట్లేదు. ఓకే నో ప్రాబ్లం. సో దాన్ని మనము ఒక పీవీసీ పంపిద్దాం ముందుగా. ఎందులో ఉన్నది మరి 1 minute. ఇక్కడ పీవీసీ మీటర్ ఒకటి ఉంది. ఇక్కడ పీవీసీ మీటర్ ఉంది కనుక అడ్రస్ కాపీ చేసుకోవాలి ఇక ముందుగా. 1 minute. అప్పుడప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం. పీవీసీ రిసీవ్ కాపీ. వన్ పీవీసీ మీటర్ సెండ్ పేస్ట్ 1 నెక్స్ట్ కన్ఫర్మ్. ఓకే సో ఇప్పుడు మనం సీడ్ ఫండింగ్లో టోకెన్ ఫామ్లోకి వెళ్దాం. రైట్, మళ్ళీ ఇందులోకి వచ్చింది. ఓకే ఇప్పుడు డైరెక్ట్ టోకెన్ ఫార్మింగ్కి వెళ్దాం.
ఓకే. ఇప్పుడు అంటే ఈ కనెక్ట్ వ్యాలెట్ లో మనకు బయట ఉన్నాయి కనబడతాయి. ఓకేనా? డైరెక్ట్ ఫార్మింగ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం ఇచ్చిందని అర్థం. ఇక్కడ రివార్డ్ స్టేటస్ మీద క్లిక్ చేద్దాం నార్మల్ గా. ఓకే, సింపుల్ గా అయిపోయింది. ఇందులో ఏం కనబడట్లేదు. ఓన్లీ మనకు ఫార్మింగ్ నుంచి వచ్చేటి రివార్డ్, నెక్స్ట్ డిపి నుంచి వచ్చేటి సీడ్ వాల్యూ ఏదైతే ఉందో అది ఫార్మింగ్ చేసుకోవడానికి అవకాశం చూపిస్తుంది అంతే. ఇప్పుడు అక్కడ దాని పక్కన వ్యూ అని కూడా ఇవ్వలేదు మనకి. అంటే రోజు ఎంత వచ్చింది, ఇప్పటిదాకా ఇంకెంత నిలబడింది, ఇది కూడా మనకి చూసుకునే వాళ్ళం. అది కూడా లేదు. మేబీ అది రేపు వస్తుందా చూద్దాం. బట్ ఇక్కడ రీడింగ్ మీద క్లిక్ చేస్తే మాత్రం ఇప్పటికి ఇంకా ఇది అబ్బా మళ్ళీ బంద్ అయింది. ఈరోజు ఏమైందబ్బా, ఈరోజు ఇప్పుడైతే మీటింగే బంద్ అయింది మొత్తం. అందులోంచి అంటే మొత్తం మీటింగ్ నుంచే బయటకు వచ్చేది జరిగింది. మీకు కనబడుతుంది కానీ ఆల్రెడీ నాకు తెలిసిపోతుంది ఇక్కడ బంద్ అయిపోయింది. ఓకే, 1 minute మళ్ళీ కనెక్ట్ అవుతాను. ఓకే, స్క్రీన్ షేర్. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్ ఇప్పుడు? అవుతుంది సార్. ఎందుకు ఈరోజు ఆటోమేటిక్ గా బంద్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకు వ్యూస్ కూడా లేదు ఇక్కడ. అంటే మన ఆలోచన ఏంటంటే ఇప్పుడు డిపి ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనము మరి సీడ్ పండింగ్ అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఇది నిన్న వచ్చింది. ఇది దీని గురించి నిన్నే మాట్లాడుకున్నామా? మేబీ ఇది ఫార్మింగ్ ఇప్పటి నుంచి చేసేది మరి ఫార్మింగ్కి వెళ్తుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఎనీవే చూద్దాం. ఇప్పుడు 146 ఎక్కడికి పోయినాయి అది చూద్దాం. ఫార్మింగ్ అయినాయి మరి 146 అనేది మీకు ఫార్మింగ్ స్టేటస్ లో కనబడాలి. అది చూద్దాం. ఇప్పుడు ఫార్మింగ్ స్టేటస్ మీద క్లిక్ చేద్దాం. ఫార్మింగ్ స్టేటస్ క్లిక్ చేస్తే ఇదేనా మనం ఫార్మింగ్? కరెక్ట్, ఇక్కడ ఫార్మింగ్ అనేది జరిగింది. రైట్, ఓకే. ఫార్మింగ్ అనేది 146 జరిగింది ఈ రోజు. ఓకే, సూపర్. అయితే మీకు అక్కడ సీడ్ ఫండింగ్ లో అవైలబుల్ లో 146 డిడక్ట్ అయినాయని మీరు అనుకున్నారు కదా, అది కాదు. అవి ఎక్కడికి వచ్చినాయి? మీకు కనెక్టెడ్ వ్యాలెట్లకు వచ్చినప్పుడే కదా మీరు ఇక్కడ చేసుకునేది. అవునవునవునవును. అయితే కనెక్టెడ్ వ్యాలెట్ బ్యాలెన్స్ లో మీకు పీవీసీ మెటా ఓపెన్ చేస్తే అక్కడ మీకు 146 యాడ్ అయినాయా కాలేదా మీకు తెలియాలి ఫస్ట్ ఈ రోజు. లేదు ఒక్క నిమిషం ఇక నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నేను చెప్తానండి. మీరు అడిగిన నాకు అర్థం క్లారిటీ వచ్చింది. 146 నా పీవీసీ మెటాలు అవి కనెక్ట్ లో ఉన్నవి. నేను కన్ఫ్యూజ్ అయ్యి ఫార్మింగ్ చేశాను. 146 అనేది ఇందులోంచి వచ్చినాయి కాదు అవి. నేను 146 నిలబెట్టుకున్నాను నా వ్యాలెట్ లో. ఈ వ్యాలెట్ లో 146 ఉన్నవి. అలా నేను దాన్ని చేశాను. అయితే ఇక్కడ మన క్లారిటీ రావాల్సింది ఏంటంటే చెప్పన్నా, ఇప్పుడు 499 నిన్న చూపించింది అవైలబుల్ లో, మళ్ళీ 403 చూపించింది. ఈ రోజు చూస్తే 159 అయింది. ఆ క్లారిటీ మనకు రావాలి. అదే 146 అనేది ఎక్కడికి వెళ్ళినాయని మీరు క్లారిటీ ఇవ్వాలి. లేదు 146 కాదు సార్. ఇప్పుడు 146 క్లారిటీ వచ్చేసింది. ఇవి నా పీవీసీ మెటాలు, నేను ఫార్మింగ్ చేశాను. ఓకే, మీకు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ 146 అనేది నేను డాష్ లో పెట్టుకున్నాను. ఇది ఇక్కడ సార్ నేను పెట్టుకున్నది. మీకు ఆల్రెడీ అర్థమైంది. ముందు మన సంభాషణలో ఎట్లా ఉన్నదంటే అవైలబుల్ లో కట్ అయినాయి, ఇక్కడ ఫార్మింగ్ చేసుకున్నా సార్ అని అన్నారు. అట్లా అనుకున్నావా? అది కరెక్టే, కానీ అది కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ పీవీసీ ఇక్కడ ఇప్పుడు 1 కూడా లేకుండా ఎట్లా అయిందంటే, ఇప్పుడు నేను అప్పటి నుంచి మళ్ళీ దీన్ని ఓపెన్ చేయలేను నేను. ఆ 146 అయిన తర్వాత నేను ఓపెన్ చేయలేదు. 146 పీవీసీ మెటల్ ఉన్నాయి కదా ఈ వ్యాలెట్ లో. చాలా వ్యాలెట్లు ఉన్నాయి కదా సార్. ఇక్కడ 146, అక్కడ 488 ఉన్నాయి కదా. మనకి ఏంటంటే క్లారిటీ ఎక్కడ రావాలంటే 439 అన్నారు అక్కడ నిన్న చూసినప్పుడు. అవి ఇక్కడ 159 ఉన్నాయి. అయితే ఆ మధ్యలో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది ఎక్కడికి పోయిందని మనకు కావాలి. అది మనకి ఇప్పుడు ఈ 2 రోజులలో క్లారిటీ వస్తుంది. అయితే రేపు గానీ మనకు మరి వాయిస్ రికార్డ్ లో కూడా ఏం చెప్పారంటే, ఇవి ఎక్కడికి పోలేదు, ఇక్కడికి వచ్చినాయి, ఇక్కడ నేను ఫార్మింగ్ చేశానని చెప్పారు. సో అది క్లారిటీ అందరికి అర్థం కాలే. రైట్ కరెక్ట్.
అదే అదే ఇప్పుడు మనం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఇప్పుడు ఏం అదే చేద్దామంటే అదే ఆ వాయిస్ మళ్ళీ రికార్డు ఒకసారి అనేది చూద్దాం. అందరికి అర్థం కాలేదు. అందుకనే అవునవునవును. చాలా మంది అడగడానికి కూడా ఇబ్బంది పడ్డారు. సరే ఏం సార్ ఏ మరి వాయిస్ రికార్డ్ ఇట్లా వచ్చింది, మరి ఎటు పోయినాయి, మరి నాయి కూడా పోయినాయి, నా ఎటు కనబడతలేవు కనెక్టెడ్ వ్యాలెట్లు అని అడుగుతా ఉన్నారు. అట్లా కరెక్ట్, మంచి పని మీరు అది మంచి పని గుర్తు చేశారు. బట్ దీన్ని మనము 1 మినిట్ ఎవ్రీవన్ అవుద్దా చూద్దాం. అవుతుంది ఎవ్రీవన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఏం అందరికి ఏంటంటే ఇక్కడ ఈ క్లారిటీ మాత్రం మనకు రాలేదు. ఇక్కడ నిన్న 499 అవైలబుల్ ఉండాల్సినవి, తర్వాత 403 అయింది, ఈ రోజు చూస్తే 159 అయింది. ఈ అంత క్లారిటీ మనకు రావాలి అంటే కొన్ని వ్యాలెట్లలో 0 అయింది, ఇంకా కొన్ని వ్యాలెట్లలో 50 మిగిలింది. అంటే అన్ని నేను ఇక్కడ చూపించలేను, ఎందుకంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో మనము అన్ని వ్యాలెట్ ఓపెన్ చేయకూడదు కదా అన్న ఆలోచనతో నేను చేయట్లేదు. సో అదంతా మనకు ఈ 2 రోజుల తర్వాత మనము చూద్దాం. ఈ 1 అవర్ 2 డేస్ లో మనకు ప్రకారం నిన్న సాయంత్రం వరకు ఆ అవైలబుల్ లో ఉన్న దాని ప్రకారంగా 2% కట్ అయింది సార్. 2% కట్ అయినట్ట. 2% కట్ ఇప్పుడు అయింది. ఎట్లా ఈ రోజు ఎంత కట్ అయింది? 459 ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, నిన్న 459 వెళ్ళి ఉండండి. 450 ఇప్పుడు 499 వెళ్ళి 159 తీసేసావా, లేకపోతే 403 వెళ్ళి తీసేసావా? 403 వెళ్ళి నిన్న మీకు ఎంత బ్యాలెన్స్ ఉండే? నిన్న 403, అంటే 2 రకాలుగా ఉంది. నిన్న 499 ఉంది చూపించింది, నాకు 403 చూపించింది. అయితే నేను 499 403 బ్యాలెన్స్ ఏదైతే ఉందో 2% డిడక్ట్ అయింది నిన్న. ఈ రోజు ఎక్కువ శాతం డిడక్ట్ అయింది. ఈ ఎక్కువ శాతం అనేది ఎక్కడికో పోయి ఉంటది. అది మనకు అప్డేట్ అయినాకనే కనబడుతుంది. ఇది మనకు 2 రోజుల తర్వాతనే మనం ఈ అప్డేట్ పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ నేను అడగాల్సింది ఏంటంటే ఎవరి వ్యాలెట్ అయినా మీకు 400 500 నిలబడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సతీష్ సార్ ఉన్నాడు. సతీష్ సార్ కు మనకు ఆల్రెడీ చెప్పాడు సారు. ఆల్రెడీ సార్ జీరో అయిపోయింది చెప్పాడు. జీరో కాలే సార్, జీరో కాలే జీరో కాలేదు, బ్యాలెన్స్ ఉన్నది. మీరు మాట్లాడాలి. అయితే ఓకే, అట్లయితే ఓకే. సతీష్ సార్ జీరో కాలే, జీరో కాలేదా? అయితే పర్లేదు. ఇక్కడ ముగ్గురు ఎంటర్ చేశారు, వాళ్ళ దగ్గర ఉంటే చూద్దాం. వాళ్ళ దగ్గర పులకానందం శ్రీనివాసరావు, తర్వాత కొండలరెడ్డి. ఎస్ సార్, మీకు అడ్మిషన్ ఇచ్చాను సార్. అండ్ జయరాముడు సార్, మీకు అడ్మిషన్ ఇచ్చాను. చెప్పండి సార్. సార్ అక్కడ నాకు 194 ఉన్నాయి సార్. అక్కడ 632 ఉంటే వెళ్ళిపోయినాయి సార్. 2 తపాలకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 194 అక్కడ చూపిస్తున్నాయి సార్ అవైలబుల్ లో. ఓకే ఓకే ఓకే. సో క్లారిటీ వచ్చి ఇప్పుడు శంకర్ సార్, మీరు ఒక మన క్లారిటీ ఉంటే ఒకసారి చెప్పండి. మీ శాతం జయరామ్ సార్ చెప్పారు కదా, 2 తపాలుగా వెళ్ళిపోయినాయి. నిన్న ఒక దఫా వెళ్ళిపోయింది, అవునవును. జయరామ్ సార్ ఈ రోజు ఒక దఫా అవును సార్, 2 సార్లు వెళ్ళిపోయింది సార్. ఫస్ట్ 6 సార్ 2 సార్లు వెళ్ళిపోయింది సార్. తక్కువ పోయినాయి సార్. ఫస్ట్ తక్కువ పోయినాయి సార్, ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయినాయి సార్. 300. అంటే మేబీ సార్ మనకు రేపు ఇది కూడా పోవచ్చేమో అని నేను అనుకుంటున్నాను. అంటే మనకి ఇంకా తెలియదు. అంటే మొత్తానికే చేస్తుంది కదా, అందరికి 0 అయిపోయిందంటే మనకు కూడా 0 చేస్తారు. కాకపోతే ఏంటంటే ఎక్కువ కారణంగా మరి 1 అవర్ 2-3 దఫాల్లో వెళ్తుందేమని. 50 లోపల ఉన్న వాళ్ళందరికీ 0 అయిపోయినాయి సార్. అంటే 50 పైన ఉన్న వాళ్ళే ఉన్నాయి. 50 పైన ఉన్న వాళ్ళు ఉంటే ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరైనా 0 అయితే క్లారిటీ వస్తుంది మనకి. ఇది ఏంటంటే క్యాలిక్యులేషన్ కొరకే, ఇది కన్ఫర్మేషన్ కాదు, క్యాలిక్యులేషన్ కొరకే ఎవరికి ఏం జరుగుతుంది. సిస్టమ్ అప్డేట్ నుంచి వెళ్ళి పూర్తిగా బయటకు రాలేదు, అప్డేట్ లో లేదు, 2 లేవు. అందుకని చెప్పి అంతే. అదే అంతే. 50 పైన ఎవరికి డిడక్ట్ అయినట్టు ఎవరికి కనబడతలేదు. ఇక్కడ సత్యనారాయణ సార్ అంటే చేశారు. వెల్కమ్ సార్. జై సార్, వెల్కమ్ సార్. రాజేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా వ్యాలెట్ లో 60 ఉండాలి సార్, 60 కూడా 0 అయింది సార్. 60 కూడా 0 అయిందా? అంటే 50 కాదు, 60 ఉన్నా కూడా అయినట్లు లెక్క, అంతే కదా సార్. దీన్ని బట్టి అంటే నిన్న ఎంత అయింది, ఈ రోజు ఎంత అయింది అబ్జర్వ్ చేశారా సార్? లేదు సార్, ఒకసారి 0 అయింది సార్, ఒకసారి.
లేదు నీది లేదు, డైరెక్ట్ నిన్న అయిపోయింది. కొంచెం తగ్గింది, ఈ రోజు కొంచెం అయితే నేను తగ్గాలి. నేను చూడలేదు సార్, ఈ రోజు చూశాను అందుకని. అంటే మీరు అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు నేను కూడా చేయలేదు సార్, యాక్చువల్ చేయలేదు. అబ్జర్వ్ చేసేవాడిని కాదు, మనకు మీటింగ్ లో జరిగింది అది, ఈ టైంలో జరిగింది. దానివల్ల అవునవును, నేను కరెక్ట్ అబ్జర్వ్ ఇదే చేశాను టైంలో అనమాట. ఇదే టైంలో జరిగింది. మనం మాట్లాడుతున్నాం కానీ అరే ఒకసారి 499 చూపించి, ఒకసారి 403 అయింది, ఒకసారి మళ్ళీ ఈ రోజు చూస్తే 159 అయింది. మీరైతే ఓకే, రాజేశ్వర్ అయితే ఆ ఫిగర్ అయితే గుర్తుంచుకోండి. ఆ రాజేష్ ఫిగర్ జీ, తోటి గుర్తుంచుకోవాలి. మనకు హలో ఎస్ సార్. ప్రసాద్ సార్ వచ్చారు. రాజేష్ జీ, అయితే నాయి కూడా అవైలబుల్ మోర్ దెన్ 65 అబౌవ్ ఉండే. నిన్- ఈ రోజు మార్నింగ్ చూస్తే 51 అట్లా ఉన్నది, 12 13 కట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు చూస్తే, ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అదే డౌట్ వచ్చి మళ్ళీ చెక్ చేసిన 29 ఉన్నాయి. అంటే అంటే ఇట్లా అంటే ఎందుకు కట్ ఈసారి మరి వేరే కట్ చేస్తుంది? అయింది. ఒకసారి చెప్పండి నిన్న ఎన్ని ఉండే, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, నిన్న నిన్న మోర్ ఎన్ని దెన్ ఉండే మీ దగ్గర? 65 దాకా ఉండే, ఓకే. 65. అయితే నేను మార్నింగ్ చూస్తే 51కి వచ్చింది, ఇప్పుడు చూస్తే 29కి వచ్చింది. అంటే ఎంత డిడక్ట్ అయింది దాని క్యాలిక్యులేషన్, ఇక్కడ ఎంత డిడక్ట్ అయినా ఈ క్యాలిక్యులేషన్ పర్సెంటేజ్ చెక్ చేద్దాం సార్. పర్సెంటేజ్ చెక్ చేస్తే మన ప్రసాద్ సార్ కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తారు. క్యాలిక్యులేషన్ చేసి సార్ చెప్పచ్చు. క్యాలిక్యులేషన్ అంటే 51, నిన్న 65కి 13 కట్ అయినాయి సార్. 13 14 దాకా కట్ అయినాయి. ఓకే, 14 కట్ అయినాయి ఈరోజు అనుకోండి. 51 ఉండే పొద్దున, 51 నుంచి 29, 51కి 29, 29, 30, 21, 22, 22 కట్ అయినాయి. మరి ఇప్పుడు 22 కట్ అయినాయి. అది ఏ లెక్క ప్రకారం కట్ అయితే అర్థమైతలేదు మరి. అదే మనకు క్లారిటీ ఇంకా రాదు సార్, అది సిస్టమ్ అప్డేట్ లో ఉన్నది కాబట్టి మనం ఏం చెప్పరాదు. అట్లా కాదు 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 కన్ఫ్యూజన్ సార్. ఒకటి గ్రహించండి ఇక్కడ, సార్ కొంతమందికి 60 ఉన్న వాళ్ళకి కంటిన్యూగా 0 అయిపోయి, అంటే 2 సార్లు అయింది కావచ్చు, 3 సార్లు అయింది కావచ్చు. బట్ ఇప్పుడు జయ సార్ మాట్లాడినట్టుగా అతనికి కూడా 60 ఉన్నాయి. అవి ఏమైనాయి, అతనికి 2 సార్లు వినవచ్చు, 3 సార్లు వినవచ్చు, బట్ అతను చూసుకోలేదు. బట్ మొత్తం వెళ్ళిపోయినాయి, 0 అయిపోయినాయి. మరి ఇతనికి 0 కాలేదు చూడండి. సార్ చెప్పేది 65 ఉండకపోవచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే సిస్టమ్ ఎవరు కానీ ఎక్కువ తక్కువ చేయదు సార్, పర్సంటేజ్ ప్రకారమే డిడక్ట్ చేస్తుంది. నేను అనేది ఏంటంటే సిస్టమ్ అలా చేసి తెలియజేసిందని కాదు. మరి ఇప్పుడు దీని వల్ల మనకు క్లారిటీ రాదు అంటానికి నేను చెప్తున్నాను ఇట్లా. క్లారిటీ రాదు కానీ సార్కి ఇప్పుడు ప్రసాద్ సార్కి 65 ఉండే, ఈ రోజు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 12 ఏమో ఉన్నట్టు, 29 ఉన్నాయి, 29 ఉన్నాయి అంటుండు. ఇప్పుడు సత్యనారాయణ సార్ ఏమన్నాడు, 60 ఉండే ఈ రోజు 0 ఉన్నది అన్నాడు. అంటే అక్కడ ఇద్దరి క్యాలిక్యులేషన్స్ అనేది మనకు కరెక్ట్ అర్థం కావాలంటే వాళ్ళు ఇప్పుడు ఇతనికి అదే, ఇప్పుడు ఇతని దగ్గరనే, ఇప్పుడు ఈ సార్ దగ్గరనే 61, 62 ఉండే అంటున్నాడు. అతనేమో 60 ఉండే అంటున్నాడు. 60 ఉన్న అతనికి మొత్తం 0 అయిపోయినాయి. 61 అయితే 60 పైన మీరు ఒక్కటి గమనించండి, ఏదైతే 50 పైన ఉన్నదో దాంట్లో బ్యాలెన్స్ ఉన్నది. ఈ రోజు 50 లోపట ఉన్నదో బ్యాలెన్స్ అనేది డిడక్ట్ అయింది. అంటే మనం ఖచ్చితంగా చెప్పరాదు, ఊహో అంతని క్యాలిక్యులేషన్ చేసి మాత్రమే. ఓకే, మరి అది కరెక్ట్ అనుకుందాం ఎగ్జాంపుల్ తీసుకుంటే. మరి ఇప్పుడు జేవి సార్ మన దగ్గర 60 ఉన్నాయి అన్నాడు కదా అని నాకు డౌట్ వస్తుంది. 60 ఉంటే నిన్ననే ఎంత కట్ అయినాయి, దాదాపు 12 దాకా కట్ అయి ఉంటాయి. దాదాపు 12 దాకా కట్ అయి అంటే 50 లోపట, కాబట్టి 50 లోపల ఉన్నా కాబట్టి ఈ రోజు 0 అయిపోయింది. ఓకే, అట్లా అంటే నిన్నటిది కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి వచ్చింది. నాది 50 అబౌవ్ ఉన్నది కాబట్టి 50 అబౌవ్ ఉన్నది కాబట్టి 29 ఆగినాయి. ఓకే 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 రైట్. అంటే మనం అనుకోవడమే అంతే, ఆ సిస్టమ్ ఏం చేస్తుందో మనకు తెలియదు. ఇంకా సిస్టమ్ ఏం చేస్తుందో మనం తెలుసుకోవాలంటే వెయిట్ చేయాలి అంతే. 1-2 days అవుతే కానీ క్లారిటీ రాదు కావచ్చు. అదే అదే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది ఇవన్నీ మాట్లాడుకుంటున్నా కానీ దీనికంటే ఎక్కువ విషయాలు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గ్రూప్ లో. వాళ్ళు మాట్లాడట్లేదు, వాళ్ళు మాట్లాడితే అన్ని విషయాలు బయటపడతాయి. ఇంకా అది చూద్దాం సంగతి. వాళ్ళు ఎవరిని మనం ఎవరిని ఆపలేం కదా. మనం అయితే అలా వాళ్ళు ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళ సంగతి మనం దాన్ని మనం ఏం చేయలేం. సో ఎవరిని మనం ఆపలేదు కదా. ఓకే, ఎనీవే. సో ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ అందరికి ఈ మీటింగ్ పరంగా మేము చెప్పేది ఏంటంటే, సో మై డియర్ పార్ట్నర్స్, ఎవ్వరు ఏది కట్ అయింది, ఏది మిస్ అయింది కాదు, ఇది మిస్ అయినట్టు కాదు, ఏది ఏమైంది ఇవన్నీ ఎవ్వరు ప్లీజ్ వర్రీ అవ్వద్దు. సో సిస్టమ్ మనకు 1 hour 2 days లో పూర్తిగా బయటకు వస్తుందని చెప్పేసి మనం అనుకుందాం. సో అందుకని చెప్పేసి బిందాస్గా ఉండండి. ఒకవేళ రేపే వచ్చానంటే, రేపు మండే మనకి
మండేనా? మండే కదా సార్. సో సార్ అవునవును. ఈ అప్డేట్ ఉన్న కారణంగా ఒకవేళ రేపు ఏదైనా అప్డేట్ వచ్చానంటే మాత్రం ఇలాగే ఉంటే రేపు ప్లాన్ ప్రెజెంటేషన్ మేడం ద్వారా ఉంటుంది. బట్ ఏదైనా అప్డేషన్ వస్తే మాత్రం రేపు ప్లాన్ ప్రెజెంటేషన్ ఉండదు, డిస్కస్ ఉంటుంది. మనకు డాలర్ గణేష్ సార్ హ్యాండిల్ చేశారు, లక్ష్మీ కళ్యాణ్ మేడం గారు. క్యా బాత్ హై. డాలర్ గణేష్ సార్ హ్యాండిల్ చేశారంటే అది చాలా మరి పెద్ద ఓకే, ఒక్కసారి సార్ అవకాశం ఇద్దాం. ఇద్దాం, ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ సార్ నాతో మాట్లాడి సంవత్సరం అవుతుంది. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ డాలర్ గణేష్ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సెషన్ వండర్ఫుల్ గా నడుస్తుంది సార్. యా సార్ ఈ రోజు నేను సార్ ఒక వ్యాలెట్ లో 72 ఉన్నాయి సార్ నావి. ఈ రోజు ఓపెన్ చేసి చూసాను, అవి మొత్తం 0 అయిపోయినాయి సార్. 72 కూడా. ఇంకో వ్యాలెట్ లో 418 ఉంటే నిన్న 390 కాడ కట్ అయిపోయినాయి. 330 కాడ కట్ అయిపోయినాయి. 90 మెటాలు కట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ 230 కట్ అయినాయి. 230 ఉన్నాయి అంతే. 230 మిగిలినాయి ఇప్పుడు. మిగిలినాయి. ఓకే ఓకే. 72 వరకు కూడా కట్ అయినాయి సార్. 70+ ఉన్నాయి కూడా కట్ అయినాయి. అంటే ఇది ఏ లెక్క అనేది అంటే మనం చేసిన క్యాలిక్యులేషన్స్ కూడా తప్పే. కాబట్టి మనం సిస్టమ్ ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. అంతే సార్. ఇప్పుడు ఎవరికి ఏం తెలియదు సార్. ఇప్పుడు సిస్టమ్ మొత్తం అప్డేట్ లో నడుస్తుంది కదా, దాని గురించి ఎవరు వరి కావాల్సిన పని ఏం లేదు. ఒక్క టోకెన్ కూడా సిస్టమ్ తీసుకోదు. టోకెన్ గానీ మీ యొక్క యూఎస్డిటీ గానీ ఏది ఒక్క 0.00001% కూడా మనకు మిస్ అవ్వదు. ఇప్పుడు వచ్చిన అప్డేట్లు మొత్తం ఇదంతా ఈ రోజు జరిగిన, నిన్న జరిగిన, మొన్న జరిగిన అప్డేట్లు మొత్తం మనల్ని ఇంకా రిచ్ చేయడానికే సార్, నాకు అర్థమైన అప్డేట్ అయితే. మొత్తం సిస్టమ్ ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ ని డెవలప్మెంట్ చేయడానికే ఇప్పుడు జరుగుతున్న అప్డేషన్. టోకెన్ ఫార్మింగ్ ఇన్ని రోజులు మనం ఎంతగానో చెప్పినా గానీ ఎవరు రాలేదు అసలు. ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంకా సిస్టమ్ వీళ్ళకి నచ్చినా నచ్చకపోయినా టోకెన్ ఫార్మింగ్ అనేది ఖచ్చితంగా చేపిస్తుంది. మ్యాండేటరీగా పెట్టేసింది సిస్టమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇందాక మరి మంచి విషయం తెలియదు సార్. థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ మేడం గారు కూడా అవకాశం ఇద్దాం. మేడం ఒకసారి మళ్ళీ చేయండి. మేడం ఏం చెప్పాలనుకున్నదో. లక్ష్మీ కళ్యాణ్ మేడం. ఓకే మేడం గారు. ఓకే. సో ఎనీవే మనకు ఇక్కడ మేడం మరి వస్తే మళ్ళీ ఇద్దాం. వచ్చారు. వెల్కమ్ మేడం. వెల్కమ్. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, కంటిన్యూ. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటున్నాను. ఏం లేదు, అదే ఎంత కట్ అయ్యాయి, ఎన్నిసార్లు కట్ అయ్యాయి అనుకుంటున్నారు కదా. ఇందాక నాకు ఎలా కట్ అయిందో చెప్దాం అనుకున్నాను, తర్వాత చాలా మంది చెప్పేశారు, ఇంక చెప్పాల్సిన అవసరం లేదనుకున్నా. అయితే నా దాంట్లో ఒక వ్యాలెట్ లో 17 ఉంటే 13 వరకు ఉన్నాయి. 4 కట్ అయ్యాయి ఫస్ట్ డే నిన్న మార్నింగ్. మిగిలినవన్నీ కట్ అయిపోయి 0 అయిపోయింది. ఇంకో దాంట్లో 4 ఉంటే 1 కట్ అయ్యింది నిన్న, మిగిలిన 3 మార్నింగ్ కట్ అయిపోయాయి. అలా అంటే ఒక పర్సంటేజ్ అనేది లేదు అని చెప్దాం అనుకున్నాను అనమాట. అదే తర్వాత చాలా మంది మాట్లాడారుగా, ఇంకా సర్లే అనుకున్నా. అందరూ చెప్పాక క్లారిటీ వచ్చేసింది. అలా కట్ అవుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇవి ఎక్కడికి వెళ్ళాయి ఏమిటి అనేది కూడా తెలీదు. దాంట్లో 4th వ్యూ రిపోర్ట్ లో కూడా కట్ అయిపోయాయి అని దీంట్లో స్టేకింగ్ లో పెట్టింది. స్టేకింగ్ లో ఎక్కడ పెట్టింది ఏమిటి అనేది ఇంకా మనకి సిస్టమ్ కరెక్ట్ అయితే కానీ. అవును చూసాను, చూస్తే ఇంకా నయం అసలు అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోబట్టి ఉంది, తర్వాత మళ్ళీ అది కూడా లేదు కదా. మళ్ళీ చూద్దామంటే అది కూడా లేదు కాసేపటికి. స్క్రీన్ షాట్ తీసుకుంటే తెలుసు, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం ఇది అసలు వ్యాలెట్ ఏమైపోయింది ఎటు వెళ్ళాయి ఏమిటని. పోస్ట్ చూసాం కనుక కరెక్ట్ గా స్టేకింగ్ లోకి వస్తాయిలే ఎప్పటికైనా అనేది మనకు ఒక క్లారిటీ వచ్చింది అది చూడబట్టి. ఎప్పటికైనా అంటే
ఈ మనకి ఎందుకంటే ఈ అప్డేట్ నుంచి వెళ్ళి బయటకు వచ్చేసరికి అన్ని ఉమ్. రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. అదే లేకపోతే మనం ఆ పోస్ట్ చూడకపోతే కనుక అయ్యో ఈ వ్యాలెట్ పోయింది అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా అయ్యే వాళ్ళు. వ్యాలెట్ ఏమైపోయింది, ఇందులో ఉన్నవి ఏమైపోయాయి అని వచ్చేదాకా టెన్షన్. తర్వాత ఇందులోవే అందులోకి వెళ్ళాయా లేదా అనేది కూడా అప్పుడు మరి మనకు అర్థమయ్యేది కాదేమో కొంతమందికి. అలా అందుకని అది కింద ఆ పోస్ట్ ఇవ్వడం మంచిదైంది అది. అవునవును. అందుకే సరే చెప్దామనే చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళకి. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీకు కూడా నిరంజన్ సార్తో మాట్లాడదాం. నిరంజన్ సార్తో మాట్లాడి మనం మరి మీటింగ్ ఎండింగ్ పొజిషన్కి తీసుకెళ్దాం. వెల్కమ్ నిరంజన్ సార్. సార్ ఏం లేదు ఓకే, సార్, చాలా ఇందాక మంది హ్యాండ్ కూడా చేశారు. ఎస్ సార్. సార్ మీరు ఇందాక వెల్కమ్ సార్, వెల్కమ్ నిరంజన్ గారు, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, అందరికీ ముందుగా నమస్కారం సార్. ఇందాక మీరు నాకున్న డౌట్ ని రివీల్ చేశారు సార్. హలో, రివీల్ అయిందిలే సార్, డౌట్ రివీల్ అయిందిలే సార్. ఓకే. ప్రకాష్ సార్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. మన సభ్యులందరికీ అందరికీ గ్రేట్ థ్యాంక్స్ సార్. మొన్న ఒక అవైలబుల్లో 5 చిల్లర ఉండేవి సార్. నిన్న 1 చిల్లర కట్ అయింది. సరే ఇది జరుగుతుంది కదా అని మనం మీటింగ్ లో చెప్పుకోలేదు. బట్ ఇప్పుడు అందరూ చెప్తా ఉంటే ఈ రోజు చెక్ చేశాను, 4 చిల్లరే ఉండేది. ఇప్పుడు చెప్తా ఉంటే ఇప్పుడు చెక్ చేస్తే ఆ 4 చిల్లర కూడా ఖాళీ అయింది అవైలబుల్ తో. ఖాళీ అయింది, జీరో అయిపోయింది. ఓకే. అది మామూలు అందరూ చెప్తున్నారు కదా అట్లా. సరే చెక్ చేస్తామని చూశాను. అంతే సార్, మాది ఇంకేముంది, అందరిది ఏమంటే మనది కూడా ఎట్లా ఉంటుంది, అప్డేట్ జరుగుతుంది కదా, ఏదైనా జరుగుతుంది సార్. దీంట్లో ఎవరు అపార్థం చేసుకునే సందర్భాలు ఏమి లేవు. ఎందుకంటే మనం ఇక్కడ ప్రతి ఒక్కరును ఆశాజీవులము. ఆ ఆశాజీవులకి పరమాత్ముడు అన్ని మంచిగా చేయని అని చెప్పేసి కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీను సార్ 1 or 2 minutes లో ఫినిష్ చేస్తారా? శ్రీను అందే సార్, వెల్కమ్ సార్. సార్ నాకు కూడా 97 ఉన్నాయి, ఇప్పుడు 27 ఉన్నాయండి దాంట్లో అవైలబుల్ లో. అయినా గ్రేట్ గా 27 ఉన్నాయి సార్. రేపటికి పని చేస్తాయి. రేపు కూడా మళ్ళీ సిస్టమ్ చేస్తుంది కదా. రేపు అవి తీసేస్తుందా? అది చేస్తాయి సార్. తీసేయడం అంటే వర్క్ జరుగుతుంది, దానివల్ల మనకు మేలేనండి. అది ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం అవుతుందా మనకి? ఇప్పటికే మాట్లాడుతున్నాం కదా సార్. అదే కదా, అది ఏం చేస్తా అంటే ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు 400 ఉన్న వాళ్ళకి అయిపోలేవు. కొంతమంది దగ్గర 1000 ఉన్నాయి సార్, కొంతమంది దగ్గర 2000 ఉన్నాయి, కొంతమంది దగ్గర 3000 ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే 1 week కూడా పట్టచ్చు సార్ అందరు అయిపోవాలంటే. అంటే ఒకేసారి లావట్టేమని చెప్పేసి మనం అనుకున్నాము. ఇప్పుడు మీకు విషయం చెప్తానండి, అవైలబుల్ లో 4000 ఉన్నాయి సార్. ఒకరి నాకు తెలిసిన వ్యక్తి 4000 ఉన్నాయి అవైలబుల్ లో, 4000 పీవీసీ మెటాలు. ఓకే, చెప్పండి. ఇప్పుడు 4000 ఉన్నాయి. ఇప్పుడు నాకు 97 ఉన్నాయి, 27 ఉన్నాయి, అంటే 80 కట్ అయిపోయినాయి. 70 కట్ అయిపోయినాయి. సపోజ్ 70 కానీ 4000 కానీ 3000 కానీ అన్ని లోపలికి వెళ్తున్నాయి కదా. ఈ టైము మరి లోపలికి ఫండింగ్ లోకి దేంట్లో దానికి వెళ్తున్నాయి కాబట్టి నా ఐడియా ఏమన్నా రేటు ఇంక్రీజ్ అవ్వాలి కొద్దో గొప్ప అన్న సార్. మీకు చెప్తా ఏంటంటే సార్, మనం ఇప్పుడు రేటు గురించి దీనికి మరి వీళ్ళు కనెక్టివిటీ చేస్తారా లేదా అనేది బయటకు వచ్చిన తర్వాతనే, అప్డేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పారు మనకు, ఒక నోటిఫికేషన్ లో వాళ్ళు చెప్పారు, మీరు ఇలా చేయండి, త్వరలోనే మనది 2 digit కి వెళ్ళగలదు అని చెప్పడం జరిగింది. సో మేబీ మీరు అన్నట్టుగా ఒకవేళ ఇదంతా కనెక్టివిటీ చేస్తే అవ్వచ్చు, చూద్దాం. అది ఎందుకంటే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుని కూడా లాభం లేదు కదా సార్. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది సంతోషంగా ఉన్నారు ఈ రేటుకి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కొనుక్కోగలుగుతున్నాడు అని చెప్పేసి. మరి ఏమవుతుందో చూద్దాం. ఓకే, అంటే మనకి ఉండయి అని అనుకున్న తర్వాత గబక్కన మాయమైపోతున్నాయి, దాంట్లో ఫండింగ్ లోకి వెళ్ళిపోతున్నాయి. సపోజ్ దేనిలో కనిపిస్తాయి మనకి ఐడియా లేదు ఇప్పటి వరకు. అవును, కరెక్టే.
దేనిలో కనిపిస్తాయి ఐడియా లేదు. అప్డేట్ పూర్తయిన తర్వాత 2 or 3 days లో మనకు అవగాహన రావచ్చు. అవును 2 or 3 days లో అవగాహన రావచ్చు. ఓకే. కానీ ఏంటంటే ఇన్ని లోపలికి వెళ్ళిపోతున్నాయి, ఫండింగ్ లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఏదన్నా రేట్ ఇంక్రీజ్ ఈ 2-3 రోజులు ఏమన్నా అవకాశం ఉంటుందా? మీ ఊహ అంతే, ఎనాలిసిస్. దీనికి అంత ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. అంటే ఎక్కువ వేలలో వెళ్ళిపోతున్నాయి కదండి లోపలికి, వేలలో లక్షల్లో వెళ్ళిపోతున్నాయి కదా. అలాంటప్పుడు మొన్నటి లెక్క మేబీ అట్లా సార్, దీన్ని మనం ఇప్పుడు గెస్ చేయలేదు సార్. ఎందుకంటే మనం మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇక్కడ. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న వ్యక్తులు వింటుంటారు కదా ఇక్కడ. సో వాళ్ళకు ఒక ఆశ అనేది మనము అది రేటు కొద్దిగా ఇంక్రీజ్ అయ్యేది ఎప్పుడంటే మామూలుగా లిక్విడిటీ స్టాక్ కొద్దిగా హెవీగా పెట్టినప్పుడు ఒక టైమే కొద్దిగా రేటు అప్ అండ్ డౌన్ లో జరుగుతుంది అంతే తప్ప మిగతా టైంలో మనం ఎంత ఏం చేసినా ఏం జరగట్లేదు. బట్ ఏంటంటే అది అట్లా, అది దీని ఇట్లా కూడా సార్ మనము ఇది మనం బయట ప్రపంచాన్ని చూసి మీరు మాట్లాడుతున్నాం, మనం మాట్లాడుకుంటున్నాము. మీరు అని కూడా కరెక్టే. కానీ అది సిస్టము ఉన్న ఒక ఏదైతే ఉందో సస్పెన్స్, అది మనకు తెలుసు సార్, చెప్పలేదు అంటే అసలు మనకి మనకు ఇంటి మన ఇవ్వలేదు. ఆలోచన ఏంటంటే మనం పేషెన్స్ తో ఒకసారి ఆలోచించి ఎక్కడికి వెళ్ళాలి, మనం ఇబ్బంది లేదు, మనం ఇబ్బంది పడము అనే ఉద్దేశంతో మనం అన్న పేషెన్స్ తో మనం ఆలోచించుకున్నాం. అవును కొంతమంది ఏంటంటే అసలు ఏంటి జరుగుతుంది, అసలు ఇన్ని వేల కాయిన్స్ లక్షల కాయిన్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా రేట్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణాలు ఏందని కొంతమంది, అంటే చిన్న ఎక్కువ అని కాదు, కొంత ఆలోచన అనేది వాళ్ళకనేది తగులుతుంది. అవును మీరు ఈ ఆలోచన కరెక్టే. బట్ ఏంటంటే దీనికి మనము సమాధానం కూడా ఇవ్వడానికి లేదు. బట్ వీఆర్ వెయిటింగ్. మనకు సిస్టమ్ ఏం చెప్పిందంటే మీకు త్వరలోనే డబుల్ డిజిట్ కి ఇది ఇలా చేస్తే వెళ్తుంది అని చెప్పింది. అదొక్కటే ఇంటెన్షన్, మనకు అదొక్కటే హింట్, అంటే సిస్టమ్ నుంచి వచ్చిన హింట్ అదొక్కటే. సో ఏదో చేస్తుంది, బిగ్ బూమ్ అవుతుంది సార్. దానికి క్లారిటీ మాత్రం ఇవ్వలేము. బిగ్ బూమ్ అవబోతుంది, క్లారిటీ మాత్రం ఇవ్వరాదు. ఓకే, ఇంకో చిన్న అనాలిసిస్ అండి, మీ ఒపీనియన్, డబుల్ డిజిట్ ముందు ఇద్దా మార్కెట్లకు ముందు పెడతాడా? డబుల్ డిజిటే ముందు అవుతుంది. మార్కెట్ వెళ్ళేటప్పుడు నా సంగతి వేరే, మనం మాట్లాడకూడదు సార్. అది మార్కెట్ వెళ్ళేటప్పుడు మళ్ళా అది మనం మాట్లాడద్దు. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడద్దు సార్, అది మనం పర్సనల్ గా మాట్లాడాలి. డబుల్ డిజిటే ముందు అవుతుంది సార్. ఓకే, ముందు అవుద్ది. డబుల్ డిజిట్ ముందు అయింది, మార్కెట్ సంగతి తర్వాత సంగతి. ఓకే సార్, అదే ఏం లేదులే. నాది కూడా 97 ఉండే బయట అవైలబుల్ లో, ఇప్పుడు ఏమన్నా 27 అయినాయి. అసలు ఎమ్మటే చెప్పేసిన సార్. మన మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూశాను, డానియల్ జాన్సన్ సార్ తో మాట్లాడతాను. ఇప్పుడు ఆల్రెడీ 25 మాట్లాడండి సార్ పూర్తిగా. ఇప్పుడు మీ 90 కూడా తీసేయమని చెప్తాను డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ తో. ఇప్పుడు మనం మీటింగ్ అయిపోయిన వెంటనే మాట్లాడతాను, అవి కూడా తీసేయమని చెప్తాను సార్. సార్ నేను అడిగాను కూడా చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి మేడం. నేను అడిగానని చెప్పండి ఆయన అంటున్నా. అలాగంటున్నా? ఓకే ఓకే మేడం, ఓకే మేడం, ఓకే అట్లా అన్నారా? ఓకే ఓకే, ఖచ్చితంగా. అయితే నాదొక చిన్న ఊహ సార్, అంటే నేను ఎప్పుడు ఇలా అనాలిసిస్ చేయను, జస్ట్ నేను అనుకోవడం. ఇప్పుడు మనం రెడీమ్ చేసుకుంటున్నాం కదా సార్, మనం బిఎన్బిలు పెట్టి రెడీమ్ చేసుకుంటున్నాం కదా. రెడీమ్ చేసినప్పుడల్లా 5 కానీ 3 కానీ 2 కానీ 1 కానీ అలా. అయితే ఇప్పుడు ఉన్నవి ప్లస్ మనకి ఇందులో 4th వ్యూ రిపోర్ట్ లోవి 2 కలిపి టోకెన్ ఫార్మింగ్ ఏమన్నా పంపిస్తుందేమో అని నేను అనుకుంటున్నాను సార్. టోకెన్ ఫార్మింగ్ మేడం సీడ్ ఫండింగ్ వెళ్తుంది. సీడ్ ఫండింగ్ వెళ్తుంది అంటే మనకి ఇంతకు ముందు మళ్ళీ సీడ్ ఫండింగ్ కే వెళ్తుంది అది. మళ్ళీ అన్ని మొత్తం కలిసి సీడ్ ఫండింగ్ కి వెళ్తుంది. అంటే ఉన్న వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. సీడ్ ఫండింగ్ కి వెళ్తుంది అంటే ఈ సిస్టమ్ మనకు అది నోటిఫికేషన్ రాసి పంపించింది కదా, దాన్ని బట్టి చెప్తున్నాం మనము. సీడ్ ఫండింగ్ వెళ్ళిపోతుంది. స్టేకింగ్ లోకి వెళ్తున్నామని చెప్పింది. కరెక్ట్, స్టేకింగ్ లోకి వెళ్తుంది అన్నారు కనుక 2 కలిపి మళ్ళీ స్టేకింగ్ కి ఇచ్చేస్తుందేమో అని నేను అనుకుంటున్నా. అంటే మొత్తం జీరో చేస్తాం. ఒకసారి మనకి పర్లవైల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఒకసారి మొత్తం జీరోలు చేసింది సార్, మీకు గుర్తుందా? అంటే జీరో అంటే అది మన ఏమైందంటే ఆటో పుల్ అనేది ఆటో అనుకోకుండా పడింది. పడ్డ తర్వాత దాన్ని కొంతమంది ఓకే సార్, మరి
డాష్ బోర్డ్ లో బయట ఉండే మెయిన్ వ్యాలెట్ లో ఉండే ఏం కదిలేసారుగా. అవి ఎటు పోదు, అది మీకు అసలు ఒక్క పీవీసీ మీటర్ కాదు, ఏ మాత్రం టచ్ చేయదు, ఏ అంటే మాత్రం. అంటే లేదు ఇది 100% సార్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు కొంతమంది రోజు 25 తీసుకున్న వాళ్ళకి మళ్ళీ తీసుకుంటారని చెప్పేసి జస్ట్ పుకారు చేశారు. అలా అంటే అన్నెసెసరీ ఆ ఒక మాటని తెచ్చారు, కానీ అది జరగదు సార్. డాష్ బోర్డ్ లో మెయిన్ వ్యాలెట్ లో అయితే కదలవు. ఎన్నైనా పెట్టుకోండి మీరు చేత్తో బయోమిస్టికల్లీ చేస్తే తప్ప సిస్టమ్ టచ్ చేయదు. అది దొంగతనం సార్. డౌన్లోడ్స్ తీసుకుంటే దొంగతనం జరిగినట్టు. ఆ 25 తీసుకునే అవకాశం ఇప్పుడు కూడా ఉంది సార్. అంతే ఇప్పుడు కూడా అది అవుతుంది, ఇప్పుడు కూడా ఫార్వర్డ్ అవుతుంది. వినండి లక్ష్మీ మేడం, ఏమైందంటే ఇక్కడ రోజు 25 ఇచ్చింది కదా, అది మళ్ళా మనకు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నెసెసరీ ఏమంటారు కదా, మనం పుట్టించారు. మన భాషలో మాట్లాడుకుంటే ఒక మాటని పుట్టించారు. జనరల్ గా మనము మామూలుగా మాట్లాడుకుంటే ఇటువంటి మాట మాట్లాడతాం కదా, లెక్క లేని దాన్ని పుట్టించారు, తయారు చేశారు, అంతే. ఓకే, దాని గురించి వేరే ఉంది సార్. సిని సార్ అయిపోయిందా మీది? డాష్ బోర్డ్ లో అయితే కదలవు అస్సలే, ఒక్కటి కూడా. దానికి ఏమన్నా కదలదు అని ఏదన్నా ఇచ్చారా ప్రూఫ్? ఏమన్నా కదులుతాని ఇవ్వలేరు, కదలని ఇవ్వలేరు, కానీ కదులుతుంది అని ఇవ్వలేరు. సిస్టమ్ నుంచి కదులుతూనే పెట్టలేదు. ఓకే సరే, ఓకే అండి సార్. అదే ఓకే, థ్యాంక్ యూ. మంచి విషయాలు అయితే మాట్లాడుకున్నాం. సో మళ్ళీ మనము రేపు మేడం వింటుంటారు మన వడపల్లి మనకి మేడం. ఒక్కవేళ ఏదైనా కొత్త అప్డేట్ అత్తేనే మనకు ప్లానింగ్ ప్రెజెంటేషన్ మనం పోస్ట్ పోన్ చేసుకుందాం. బట్ ఏ అప్డేట్ రాకపోతే ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా రేపు ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది మండే. ఓకే, సో టైం కూడా చాలా అయింది కదా. సో ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా, మీ డౌట్స్ కానీ లేకపోతే ఏదైనా మాట్లాడాలనుకుంటే 1 or 2 minutes మాట్లాడి మనం క్లోజ్ చేసుకుందాం. నేను ఆగానంటే మీకు ఛాన్స్ ఇచ్చినట్టు, నేను ఆగినానంటే మీకు ఛాన్స్ ఇచ్చినట్టు అనమాట. ఓకే, ఒకసారి వచ్చారు జీవన్, వెల్కమ్ సార్. ఈ సీడ్ ఫండింగ్ యూజర్ వ్యాలెట్ లో 8 ఉన్నాయి సార్. అది సీడ్ ఫండింగ్ చేయొచ్చా? 8 అంటే 10 దాటిన తర్వాత చేయాలా? ఎక్కడ ఉన్నాయి సీడ్ ఫండింగ్ లో? అంటే సార్ ఎక్కడ ఉన్నాయి, ఏ ప్లేస్ లో, అంటే అవైలబుల్ లో ఉన్నాయా? అవైలబుల్ కాదండి. మనం అంతకుముందు యాడ్ పీవీసీ కొట్టుకుని ఎక్స్చేంజ్ పీవీసీ కొట్టిన తర్వాత యూజర్ వ్యాలెట్ లోకి వస్తాయి. సీడ్ ఫండింగ్ యూజర్ వ్యాలెట్ లో దాంట్లో ఉన్నాయి 8 ఉన్నాయి. అక్కడ మనం 10 USDT తోనే చేసుకోమని చెప్పారు కదా మనకి. అవును, అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఇంకొక 2 పంపించి ఆ 10తో సీడ్ ఫండింగ్ చేసేయండి. అది ఎట్లా పంపించడం? మన కనెక్ట్ వ్యాలెట్ లో ఉన్నాయి. దాన్ని ఎలా చేయాలి? ఇప్పుడు యాడ్ చేయడానికి కూడా లేదు కదా అక్కడ, యాడ్ కూడా లేదు, చేయడానికి లేదు. బట్ ఎవరికైతే యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడ సార్ ఎట్లా యూఎస్డిటీలోనే యాడ్ చేసుకోవచ్చు. యూఎస్డిటీలో యాడ్ చేసుకోవచ్చా? యాడ్ చేసుకోవచ్చు, ఉన్నది కదా సార్. స్టార్ట్ సీడ్ ఫండింగ్ అని కొడితే యాడ్ యూఎస్డిటీ అని వస్తుంది అక్కడ. ఓకే ఓకే, మీరు విన్నారా సార్? జీవన్ సార్, మీరు ఒక పని చేయండి, యూఎస్డిటీలు డాష్ బోర్డ్ లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టార్ట్ సీడ్ ఫండింగ్ మీద క్లిక్ చేయండి. తర్వాత యూఎస్డిటీ యాడ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది కదా, అప్పుడు ఇంకా 10తోనే చేసుకోవాలనుకుంటే 2 చేసుకోండి, లేదా 100తో చేసుకోవాలనుకుంటే 92 యాడ్ చేసి 100తో చేసుకుంటే మీకు 50% రివార్డ్ కూడా వస్తుంది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, సో డియర్ పార్ట్నర్స్, ఓకే, సో మంచి అప్డేట్, మంచి విషయాలు అయితే మాట్లాడుకున్నాం. టైం చాలా అయింది కనుక సో రేపే మాట్లాడుకుందాం అన్ని విషయాలు. మళ్ళీ కొత్త అప్డేట్ రావాలని అనుకుందాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీవీసీ ఫిల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా, జై పీవీసీ.
రాజేష్ Peace సార్. matter. Thank you, Rajesh sir. జై పేస్ మేడం పేస్ మేడం. Thank you, Rajesh. Jai Peace matter. జై పెర్లవైన్, జై పివిసి మెట్ట, పివిసి మెట్ట ఎవరు. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు, థ్యాంక్ యూ సార్ తాటమాచారి గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.